మామటి మాట వినకుండా ఒక్కసారి భక్తుల మీదకి వచ్చినందుకు ఏడుకొండల వాడి సేవ కోల్పోయి అది కొండ దిగిపోయి. మరి ఏనుగు ఒకసారి వశపడకపోతేనే కొండ దింపేశారే, కుక్క యజమాని మీద కలియబడితే కొడుతున్నారే, గుర్రం రౌతుని కింద పడేస్తే దూరంగా పంపిస్తున్నారే, అవి లొంగకపోతేనే ఏవీ తెలియని ప్రాణులు అంత ప్రమాదానికి వెడితే అన్నీ తెలిసిన మనిషి ఎక్కడ ఎలా లొంగి ఉండాలో అలా ఉండకపోతే ఎంత ప్రమాదానికి ఎడతాడు. కాబట్టి నువ్వు వశపడవయా, ఎక్కడ దేనికి వశపడాలో దానికి వశపడు. ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు అధికారికి వశవర్తివై ఆయనని గౌరవించడం, ఆయన చెప్పిన మాట పాటించడం, ఆయనకి మర్యాద ఇవ్వడం, అది నీకు మర్యాద, అది నీ వ్యక్తిత్వానికి మర్యాద. అంతేగాని అన్ని వేళలా నా అంతవాణ్ణి నేను అని చెప్పి గుండెలు విరుచుకు తిరుగుతానంటే అది గర్వం, అది అతిశయం. ఆ గర్వంతో ఉన్నవాడు కర్తవ్యమును నిర్వహించలేడు, అయోమయాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాగా దృష్టిలో పెట్టుకుని ధర్మరాజా, నీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని పరిశీలించినప్పుడు ఈ కోణంలో పరిశీలించడం అలవాటు చేసుకో ప్రభువుగా. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడా, ఇది గీటురాయి. అంతేకాని ఎంత పని వస్తే మాత్రం అయిందానికి కాంతానికి తిరగబడతానంటే ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు కదా. చాలా కష్టం కూడా భరించడం. వినయంతో ఉన్నవాడిని భరించడం తేలిక. భీష్ముడు రాజధర్మాల్ని ఉటంకిస్తున్నాడు. అంపశయ్య మీద పడుకుని మాట్లాడుతూ, అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల యవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువబలయు తనకతడు గురుడైనన్. రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువు ప్రజా సంక్షేమం కోసం దృష్టిలో పెట్టుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి ధర్మములను వరుస క్రమంలో వివరణ చేస్తూ వేరొక ప్రధానమైన విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక భావాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే భాష మీద ప్రభుత్వం ఉండాలి. భాష మీద ప్రభుత్వం ఉన్నంతసేపే భావము పటుతరమైనటువంటి రీతిలో వ్యక్తము చేయడం సాధ్యమవుతుంది. ఈ రెండూ ఉన్నంత మాత్రం చేత సరిపోదు. శరీరము కూడా దానికి అనువుగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. అన్నిటికన్నా ఇక తన అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను, కేవలం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశే పర్యంతము మాత్రమే శరీరమునందుంటానని పూర్తిగా తెలిసిన్నటువంటి భీష్ముడు తన యందున్నటువంటి సమస్త శాస్త్ర పరిజ్ఞానాన్ని ధర్మరాజును అడ్డుపెట్టి లోకమునకు అందించడం కన్నా తన జీవితానికి పరమ ప్రయోజనం ఇంకొకటి ఉండదనేటటువంటి సదుద్దేశ్యంతో చెప్తున్నటువంటి రాజధర్మములు. ఆ కోణంలో పరిశీలనం చేసినప్పుడు భీష్ముని యొక్క త్యాగనిరతి అర్థమవుతుంది. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏది అంటే, అవతల వారి యొక్క మనస్సు మారి అవతల వారు కూడా సక్రమమైన రీతిలో ప్రవర్తించేటట్లుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. అయితే అభూత కల్పనలతో మాట్లాడకూడదు, దానికి శాస్త్రము ప్రాతిపదిక అయి ఉండాలి. రెండు, లోకంలో అసలు చెడు లేనివాడెవరు ఉంటాడు? అంతో ఇంతో చెడు ప్రతివారి యందు ఉంటుంది. ఆ చెడు వదిలిపెట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ మళ్ళీ అవతల వారి ఎందే పైకి లేస్తుంది. అది యువతల వారి గొప్ప కాదు, అంటే నిగూఢంగా వారిలో ఉంది ఆ ప్రజ్ఞ. నేను ఈ తప్పు చెయ్యకూడదు అన్న భావన ఉంటుంది, కానీ అది పటుతరము కావాలి, అది బలవత్తరము కావాలి. అది బలవత్తరము కానంతసేపు బలహీనత బలంగా ఉంటుంది. బలహీనత కన్నా ఉత్తమ భావన యందు బలము పెరిగిన నాడు అది బలహీనతను త్రోసి రాజని సంస్కారవంతమైనటువంటి భావములు మనసులో పొటమరించి అది చక్కటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి నడవడికి కారణభూతమవుతుంది. అది ఆ మాట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆర్షధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే ఉపదేశమే. ఆ ఉపదేశానికి కూడా స్థాయి కలిగినటువంటి వ్యక్తులు చెయ్యాలి. భీష్ముడు లాంటి వ్యక్తులు చేసినటువంటి ఉపదేశములు ఏవి ఉంటాయో వాటిని మనం చదువుకున్నా చాలు, వాటిని మనం విన్నా చాలు. అలా వినగలిగితే వాసనాబలాలు ఏవి
మనని పట్టుకోకూడనివి పట్టుకుని ఉన్నాయో వాటి చేత మన జీవితము పాడవుతోందో అవి పోయేటట్టుగా చేయగలుగుతాయి. అది ఆ భావమును ప్రచోదన చేయగలిగినటువంటి శక్తి, ఉత్తమమైనటువంటి సంస్కారమును అందించగలిగినటువంటి శక్తి ఆ భీష్మాచార్యుల వారికి ప్రబోధములకు ఉన్నది. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడు భీష్మ, నువ్వు చెప్పేటటువంటి మాటలు వేదతుల్యములవుతాయి అని చెప్పి అనడానికి కారణమైంది. మీరు చూడండి, ఒక కర్రలో నీరు కూడా ఉంటుంది, కానీ మీరు పైకి చూసినప్పుడు నీరు కనపడదు. మా చిన్నతనంలో ఏదో వేడి నీళ్లు కాచుకుంటూ ఉండేవాళ్ళం పొయ్యిలో. ఆ పొయ్యిలో వేడి నీళ్లు కాస్తున్నప్పుడు కట్టె కాలుతుంటే క్రమక్రమంగా నీరు వెనక్కి 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 వచ్చేస్తుంది. కట్టె కాలిపోవడానికి దగ్గర పడిపోతుంది, కొరకాన్స్ అంటారు. చివరికి వచ్చేటప్పటికి ఎంతే ఉంటుంది. అది చివరకు వచ్చేటప్పటికి ఇంకా నీరు ఎంత వెనక్కని వెడుతుంది, ఇక వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని అది ఏం చేస్తుందంటే బాగా వెనక్కి వచ్చేసి కట్టె చివరి భాగంలోకి వచ్చేసి ఆ నీరు బుడగల బుడగలుగా పైకి వచ్చేసి అది ఉడికిపోయి గాలిలో ఆవిరైపోతుంది. ఉత్తమమైనటువంటి ప్రబోధాల్ని చదవగా చదవగా, ఉత్తమమైన ప్రబోధాలు వినగా వినగా మనలో ఉండేటటువంటి దుర్వాసనలు కూడా కట్టెలోంచి ఎలా నీరు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోతుందో అలా వెనక్కి వెళ్ళిపోయి ఆవిరైపోతుంది. మీరు సమాజమునందు ఒక పోకడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బాగా దుష్టమైన సంస్కారములతో ఉన్న వ్యక్తి బాగుపడడం మొదలుపెట్టినా బాగుపడినా ఇక ఆయన పాడవడు. బాగా ఉత్తముడైనటువంటి వ్యక్తి, బాగా సంస్కారవంతుడైన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి పాడైపోవడం మొదలుపెట్టారనుకోండి, దాన్ని ఆపడం చాలా కష్టం. ఎందుకని అంటారేమో, ఏమి తెలియక పాడైపోతున్నవాడు వినవలసిన విషయాన్ని వింటే బాగుపడతాడు. అన్నీ తెలుసున్నవాడు పాడైపోతున్నాడు అనుకోండి, ఎవరు వెళ్ళి చెప్పి ఆపగలరు? ఆయనకి తెలియని విషయాలా? మీరు ఎలా ప్రబోధం చేస్తారు, ఎలా జ్ఞాపకం చేస్తారు, ఎలా మళ్ళీ ఆయన్ని సక్రమమైన మార్గంలోకి తీసుకొస్తారు? అందుకే ప్రబోధము చేత తేలిక ఏ విషయంలో అంటే, నిజానికి మనసు దుష్టమై ఉన్నటువంటి వారు ఎవరుంటారో వారు చాలా తేలికగా మారతారు. శాంతిపర్వం లాంటి విషయాలు, భీష్ముడు చెప్పినటువంటి విషయాలు విని కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి మనస్సులలో కూడా మంచి భావనలు ప్రచోదన పొందుతాయి. ఇంకా మంచి భావనలు ఉన్నవాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని పొందుతారు, మిట్లు ఎక్కగలుగుతారు ఆ సోపానాల్ని. అందుకే శాంతి పర్వానికి మహాభారతంలో అంత ప్రఖ్యాతి వచ్చింది. కాబట్టి భీష్ముడు ఒక ప్రభువుకు ఉండవలసినటువంటి విశేషాన్ని చెప్తున్నాడు. ఆ చెప్పేటప్పుడు అక్షరాలు ఎంత పొందికగా వాడాడంటే, దాన్ని నిజంగా భారతంలో అందించినప్పుడు కూడా ఎంత పటుతరమైనటువంటి శైలిలో అందించారు అంటే, దానికి ఉపమానము చెప్పాలి అంటే ఒక్కటే ఉపమానం ఉంటుంది లోకంలో. అత్యంత పొదుపరి సమర్థురాలు అయినటువంటి భార్య ఆ నెలలో ఏ కారణం చేతనో జీతం తక్కువ వచ్చిన భర్త, ఈ నెల ఇంతే జీతం వచ్చింది, ఏ ఆదాయ పన్ను ఎక్కువ తీసేశారు, ఇంతే వచ్చింది జీతం మనకి అన్నా కూడా చక్కగా సరిపెట్టి పొదుపరి అయి ఉన్న వాటితోటే అందంగా వండి తక్కువ డబ్బులే ఈ నెల వచ్చినా ఇంత సంతోషంగా మనం జీవితం గడపగలిగామా అన్నట్టుగా కుటుంబాన్ని నిర్వహించగలిగినటువంటి పొదుపరి అయినటువంటి ఇల్లాలి సమర్థత ఎలా ఉంటుందో, మహాకోల యొక్క సమర్థత తక్కువ అక్షరములు వాడుతూ చిన్న చిన్న పద్యములలో అనంత గంభీరమైనటువంటి సారాన్ని పొదుగుతారు, అంత భావాన్ని పొదుగుతారు. అందుకే ఆ పద్యములకు నెగళ్ళు అని పేరు. నెగడు అని ఉంటుంది. నెగడు అంటే పెద్ద మంట మండుతోంది అనుకోండి, అంత మంట మండుతున్నప్పుడు మీరు వెళ్ళి ఓ కర్రో ఇనప ఊచో పెట్టి దాన్ని పొడిచారనుకోండి, ఎన్ని మాటలు పొడిచారో అన్ని మాటలు నిప్పు రవ్వలు పైకి రేగుతాయి. ఈ పద్యములకు ఉన్న శక్తి ఏమిటంటే, మీరు సహృదయంతో వాటిని పట్టుకుని ఎన్ని మాటలు ఆలోచన చేస్తే అందులోంచి అన్ని కొత్త కొత్త విషయాలు వస్తుంటాయి. ప్రతి పదము అంత సారవంతమై ఉంటుంది. ఇంకా మీరు ఆ పదానికి ప్రత్యామ్నాయాన్ని వేయలేరు. ఈ పదాన్ని తీసేసి ఈ పదం వేస్తే పద్యానికి సొబగు పెరుగుతుందా అంటే, మీరు ఒక అక్షరాన్ని మార్చినా సరే ఆ సొబగు తరిగిపోతుందేమో కానీ
ఆ సొబగు పెరగదు. ఎందుచేత అంటే అది పరమేశ్వర కటాక్షంగా వచ్చినటువంటి కవిత్వం. భీష్ముడు చెప్పిన మాటల్ని అందించగలగాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా పద్యరచన అలా ఎలా చెయ్యగలరు? అందుకే అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల యవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువబలయు తనకతడు గురుడైనన్. అవలేపంబున కర్తవ్య వివేకము లేక. ఈ కర్తవ్యమనేటటువంటి మాట ఉందే, ఇది బహు గంభీరమైనటువంటి మాట. అసలు నిజానికి ఆర్ష సంస్కృతిలో ఈ కర్తవ్యము అనేటటువంటి మాటయే ప్రాణమై నిలబడి ఉంటుంది. ఈ కర్తవ్యం అన్న మాటని మీరు బాధ్యత అన్న మాటతోటి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అసలు దాని అందం రాదు సరికదా. అసలు మనిషి జీవితము సొబగులే పాడైపోతాయి. కర్తవ్యం చాలా గొప్పది, బాధ్యత అర్థం లేని విషయం. అసలు ఆ మాట వాడడం అంత సమంజసంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుచేత అంటే కర్తవ్యం మనిషిని ఉద్ధరిస్తుంది, బాధ్యత మనిషిని కుంగ తీసేస్తుంది. మీరు దీనికి బాధ్యుడు అని ఉండదు, మీరు దీనికి కర్త, ఇది మీ కర్తవ్యం అన్న మాట ఉంటుంది. ఎందుకు అలా తేడా ఉంటుందో నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఆర్షవాంగ్మయాన్ని పరిశీలించండి, ఇది మీ బాధ్యత అని వాడరు, అసలు కర్తవ్యం అంటారు. రామాయణం చూడండి, రాముడిని విశ్వామిత్రుడు నిద్రలేపుతున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కురు కర్తవ్యం అంటారు. కర్తవ్యం అన్న మాట వాడినట్లుగా బాధ్యత అన్న మాట వాడరు. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? ఎక్కడికక్కడ మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది. నేను చెయ్యవలసినదేదో అది నేను చేస్తే నా కర్తవ్యాన్ని నేను చేసినట్టు. నేను ఏది చెయ్యాలి అన్నది కర్తవ్యం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. కర్తవ్యం కర్త యొక్క పరిస్థితిని బట్టి నిరంతరం మారిపోతుంది. ధర్మం ఎలా మారుతుందో కర్తవ్యం అలాగే మారిపోతుంది. కర్తవ్యము ధర్మము. నేను ఒక గంట క్రితం కార్యాలయంలో ఉన్నాను అనుకోండి, ఒక ఉద్యోగిగా ఇలా ప్రవచనాలు చేయకుండా అక్కడ నాకు ఇచ్చిన దస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేనేమైనా వ్రాయవలసింది ఉంటే వ్రాయడం నా కర్తవ్యం. అక్కడ నేను అది చెయ్యాలి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఏదో పుస్తకం తెచ్చుకుని లేకపోతే నా కార్యాలయం నుంచి ఒక దస్త్రం తెచ్చి ఇక్కడ మీ అందరూ కూర్చుంటే నేను ఇప్పుడు దాన్ని పరిశీలిస్తూ కూర్చోకూడదు. ఇక్కడ నేను మాట్లాడాలి. అయితే మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడాలి అంటే నా మనసుకి కట్టినది, నా బుద్ధికి తోచినది మాట్లాడకూడదు. శాస్త్రమును ఆధారం చేసుకుని మాట్లాడాలి. భీష్ముడు చెప్పిందేదో అది అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. అప్పుడు కర్తవ్యం. నేను ఒక గంట క్రితం ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడం కర్తవ్యం. ఇప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడం కర్తవ్యం. నా శాయశక్తులా నేను అలా చేశానా లేదా? చేశాను. అంతే. నేను సంతోషంగా దిగి వెళ్ళిపోవాలి. అంతేగాని మీ అందరినీ పిలిచి మీకు బాగా అర్థమైందా, నేను బాగా చెప్తున్నానా అని అడగకూడదు. భీష్ముడు ఎంత గొప్పవాడు అని అడగచ్చు. చూశారా భీష్ముడు ఎంత గొప్ప విషయం చెప్పాడో అనొచ్చు. అంతేగాని 10 మాటలు నేను చెప్పింది మీకు నచ్చిందా, నేను చెప్పింది మీకు నచ్చిందా అని అడిగాను అనుకోండి, మీలో ఎవరైనా ఒకళ్ళు మీరు చెప్పింది మాకు నచ్చలేదు అన్నారనుకోండి, నేను బెంగ పెట్టేసుకోకూడదు. రాత్రి నిద్ర మానేసి ఆయనకి నచ్చలేదుట నేను చెప్పింది అని బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని అంటే నా కర్తవ్యం నేను చేస్తున్నానా? నేనేం చెప్పాలి? భీష్ముడు చెప్పింది చెప్పాలి. భీష్ముడు చెప్పిందే నేను చెప్తున్నానా? నా కర్తవ్యం అయిపోతుంది. ఎందుకని అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనిషికి ఒక లక్షణం ఉంటుంది. బికమింగ్ అన్నది మనిషిని వెంటాడుతుంటుంది, నిరంతరం వెంటాడుతుంది. మీకు అర్థం అవడానికి నేను ఆంగ్ల భాష ఉపయోగించాను. మారుతూ ఉంటాడు, అస్తమానం మారతాడు మనిషి. ఎలా మారతాడంటారేమో, నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక భర్తగా ప్రవర్తిస్తాను. నా కొడుకు వచ్చాడు అనుకోండి, తండ్రిగా మాట్లాడతాను. నా అల్లుడితో మాట్లాడతాను అనుకోండి, ఒక మామగారిగా మాట్లాడతాను. ఓ స్నేహితుడితో మాట్లాడానుకోండి, స్నేహితుడిగా మాట్లాడతాను. నేను ఒక స్థానంలో కూర్చున్నాను అనుకోండి, ఒక స్థాయి అధికారిగా ప్రవర్తిస్తాను. నేను నాకన్నా పై అధికారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నమస్కారం పెట్టి వినయంగా ప్రవర్తిస్తాను.
నిరంతరం మారుతున్నానా లేదా? నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీ అందరికన్నా ఎత్తు మీద కూర్చుని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాను. నేను మారుతున్నాను అంటే లోపల నేను ఎవరి ముందు నించున్నానో దానిని బట్టి నా యొక్క స్థాయి లోపల నేను ఇది అన్న భావన ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. నా నా భార్య ముందు నించినప్పుడు నేను భర్తని అన్న భావన ఏర్పడుతుంది. నేనే పూజా మందిరంలోకి వెళ్ళాను అనుకోండి, నేను పరమేశ్వరుని మ్రోల నిలబడిన భక్తుణ్ణి అన్న భావన ఏర్పడుతుంది. గుళ్ళోకి వచ్చాననుకోండి, 10 మందితో పాటు నేను ఒక సామాన్యమైన భక్తుణ్ణి, ఒక భావన ఏర్పడుతుంది. మీలో వచ్చి కూర్చున్నాను అనుకోండి, ఇంతమందిలో నేను ఒక శ్రోతని. ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, మీ అందరకు చెప్పవలసినటువంటి వక్తని. కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నేను ఒక ఉద్యోగిని. సమాజంలోకి వెళ్ళాను అనుకోండి, నేను ఒక పౌరుణ్ణి. ఈ ఒక్క నేను ఇన్ని మార్పులు చెందుతూ ఉంటుంది. ఇది మార్పు చెందినప్పుడప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడం కర్తవ్యం. అది నువ్వు చేశావా అంతే, అక్కడతో నీ పని అయిపోయింది. ఆ పని వలన అవతలవాడు ఏం చేశాడు నీకు సంబంధం లేదు. అలా పెట్టుకుంటే బాధ్యత. అప్పుడు కుంగిపోతాం. అదేమిటండి మీరు అన్నమాట మాకు అంత అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి సక్రమంగా ఉండాలి, వాడు చక్క కర్తవ్యతానిష్ట కలిగిన పౌరుడు కావాలి అని చెప్పి నేను వాడిని చదివించి వాడికి ఉత్తమ సంస్కారం ఇచ్చి, నా నడవడి వలన వాడు ఎన్నడూ కూడా చెడు ప్రమాణం నేర్చుకోవడానికి వీలు లేని రీతిలో నేను ప్రవర్తించి వాడిని వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నా కర్తవ్యం అయిపోయింది. నేను వాడిని చదివించాను, వృద్ధిలోకి తీసుకొచ్చాను, ఎప్పుడూ మంచి మాటలు చెప్పాను, ఎప్పుడూ మంచిగానే ప్రవర్తించాను, మంచి పుస్తకాలు ఇచ్చాను. నా కర్తవ్యం పూర్తయింది. వాడు అలా లేకుండా తప్పు త్రోవలోకి వెళ్ళాడు అనుకోండి, బెంగ పెట్టుకోవడం తప్పు కాదు. ఒక కొడుకు మీద బెంగ లేకుండా ఎలా ఉంటుంది? కానీ వాణ్ణి పైకి తేవడం నేను వినా ఇంకొకడికి లేదు, అది నాదే బాధ్యత అనుకున్నాను అనుకోండి, నేను మునిగిపోతాను. వాడు పైకి తేలకపోగా నేను మునిగిపోతాను. నా అదృష్టం నా కొడుకు అటువంటి వాడు కాడు, కానీ ఉదాహరణకి చెప్తాను. ఎప్పుడైనా అంతే, మీరు అవతలవాడికి 4 తరాలకి సరిపడే డబ్బు నేను సంపాదించాలి. నాకు, నా కొడుక్కి, నా మనవడికి, నా ముని మనవడికి 8 మేడలు, 32 స్థలాలు, 1,00,000 ఎకరాలు అన్నీ నేనే సంపాదించాలి. వాళ్ళందరూ సుఖపడిపోవాలి, నేను మునిగిపోతాను. శరీరం వదిలిన తర్వాత ఈ పాపకర్మలంతటినీ తగిలించుకుని వెళ్ళాలి. నేను కర్తవ్యం. నేను ఎప్పటి వరకు ఏ చెప్పులు వేసుకోవాలో ఆ చెప్పులు వేసుకున్నంత కాలం ఆ కర్తవ్యం. అవి విడిచిపెడుతున్నానా లేదా? అందుకే పట్టు విడుపు అని ఉంటుంది శాస్త్రంలో. ఏది ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలం పట్టుకోవాలి, ఏది ఇప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. చెప్పులు చూడండి, కొంతవరకు వేసుకుంటాం, ఆ తర్వాత చెప్పులు వదిలేస్తాం. నేను చెప్పులు వేసుకునే ప్రవచనానికి వచ్చి ఉండవచ్చు, నేను వేసుకురాను, కానీ వేసుకురావచ్చు. ఒకవేళ వేసుకొచ్చినా కారులో వదిలిపెట్టి దిగొచ్చేస్తాను, అంతేగాని చెప్పులు వేసుకుని గుళ్ళోకి రానుగా, అవి అక్కడ వదిలిపెడుతున్నాను. జీవితంలో కూడా అంతే, కర్తవ్యం మారిపోతూ ఉంటుంది. నేను ఒకప్పుడు నా కొడుకు పుట్టాలని కోరుకున్నాను, వాడు పుట్టాడు. నేను వాడికి బాలసారి చేశాను, నామకరణం చేశాను, వాడికి ఉపనయనం చేశాను, వాడికి స్నాతకం చేశాను, వాడిని చదివించాను, వాడికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడికి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ చెప్పులు నేను ఇప్పేస్తాను, ఆ చెప్పులు వాడేసుకుంటాడు. అప్పుడు వాడు పీటల మీద కూర్చుని బాలసారి చేస్తాడు. ఆ తర్వాత వాడి కొడుక్కి ఉపనయనం చేస్తాడు. ఆ తర్వాత వాడి కొడుక్కి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత వాడా చెప్పులు ఇప్పేస్తాడు, నా మనవలు వేసుకుంటాడు. ఆ చెప్పులు ఇప్పకుండా అదే పెట్టి కూర్చున్నాను అనుకోండి, అయ్యి బాబోయ్, ఇప్పుడు కొడుకుని నేనే ఉద్ధరించాలి, నా మనవణ్ణి నేనే ఉద్ధరించాలి, వీళ్ళందరికీ నేనే అని ఎన్నాళ్ళు తాళం చెవులు పట్టుకుని డబ్బు పెంచడం గురించి ఆలోచించాను అనుకోండి, చివరికి నేను మునిగిపోతాను. ఎందుకని అంటే ఏమవుతుందంటే, ఆగుతుందా? కాలం ఆగుతుందా? మాకురు ధనజన యవ్వన గర్భం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. ఎడ్విన్ బి ఫిలిపో అంతటి వాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ లో ఇదే ఒప్పుకున్నాడు. కార్యాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత కార్యాలయం సంగతి మర్చిపో, లేకపోతే రక్తపోటు వస్తుంది. ఒకసారి కార్యాలయం నుంచి బయటికి వచ్చావు, మర్చిపో. నేను ఇంకా దాంతో నాకు సంబంధం లేదు, కాసేపు వదిలిపెట్టేసి రేపు పొద్దున్న 10 గంటల వరకు ఇంకా ఆలోచించు. వదిలిపెట్టేసి ప్రశాంతంగా నువ్వు ఇంకొకటిగా ఏం మారుతున్నావో అది అయిపోయింది. పడుకున్నావు, హాయిగా నిద్రపో. పొద్దున్న నిద్ర లేచావు, లే. పూజ చేసుకుంటున్నావు, పూజ చేసుకో.
అన్నం తింటున్నావు, అన్నమే తిను అంటే నా భావన అది అనుభవించు. చదువుకుంటున్నావు, అదే అనుభవించు. ఉద్యోగానికి వెళ్ళావు, అక్కడ అటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకో. సంతోషంగా నవ్వుతూ 10 మందితో ఆనందంగా గడుపు. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యి. కర్తవ్యం, ఇది మనిషికి అసలు కర్తవ్యం మీద అవగాహన లేకపోతే వాడు ప్రవాహములో కొట్టుకొని పోతున్నవాడు. ఇది తెలిసి ఉండాలి. నేను మారుతూ ఉంటాను, నిరంతరం మారుతూ ఉంటాను. నేను ఏదిగా మారుతున్నానో దానికి తగినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా? అలా ప్రవర్తించకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఒక పెద్ద సంఘర్షణ ఏర్పడుతుంది, ఒక పెద్ద అతిశయం, ఒక పెద్ద ఇబ్బంది. మీరు ఇమడలేరు, మీరు చాలా బాధపడిపోతారు. మీ మీద ఎందుకు పెట్టాలి? నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి. ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికన్నా ఎత్తు మీద కూర్చుని ప్రవచనం చేస్తున్నాను. మీ అందరూ కూడా కూర్చుని వింటారు. ఒక్కొక్కసారి నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో అక్కడ అధికారులు కూడా వచ్చి కింద కూర్చుని వింటూ ఉంటారు. రేపు నేను 10 గంటలకి నా కార్యాలయానికే వెళ్ళాను అనుకోండి, వీళ్ళందరూ నిన్న నా దగ్గర కూర్చుని విన్నవాళ్ళు కింద నేను వీళ్ళకి నమస్కారం పెట్టడం ఏమిటి? వీళ్ళందరూ నాకు కదా నమస్కారం పెడతారు అని నేను అహంకారానికి పోయాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన దగ్గర ఉన్న సమస్య ఇదే. ఆయన ఏం చెప్తాడో అది ఆయన పాటించలేడు అని వదిలిపెట్టేస్తాడు నన్ను. కానీ నాకు నేనే బరువు అయిపోతాను. నేనప్పుడు సంతోషంగా కలవలేను అందరితో. నేనిక్కడ ప్రవచనం చేసినంతసేపు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడాలి. వేదిక దిగిపోయాను అనుకోండి, పరమ సంతోషంగా నాకు తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు సంతోషంగా పలకరించాలి, మాట్లాడాలి. నేను రేపు కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నేనెవరు? అక్కడ నేను ఒక ఉద్యోగిని, నా సాటి ఉద్యోగులందరితో కలిపి ఓ కుటుంబం. అక్కడ సంతోషంగా నవ్వుతూ కలిసిపోవాలి. సాయంకాలం మెట్లు దిగిపోయాను అనుకోండి, అంతే. తర్వాతి కర్తవ్యం గురించి ఆలోచించాలి. ఇక్కడికి వచ్చాననుకోండి, ఇక్కడ కర్తవ్యం గురించి ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఘర్షణ ఉండదు, నీకు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేకపోతే ఏమవుతుందంటే మనిషిలో ముందు బయలుదేరేది అంటే గర్వం బయలుదేరుతుంది. దాని మీద ఒక అవగాహన లేదనుకోండి, ఈ గర్వం అనేటటువంటి నీడ ఏం చేస్తుందంటే అది వదలదు, మనిషిని వెంబడిస్తుంది. అది వెంబడిస్తే ఏమవుతుందో తెలుసా? తానిది అన్న విషయాన్ని మరిచిపోతాడు. ఇంటికొచ్చి భర్తగా ఉండడు, ఇంకా అధికారిగానే ఉంటాడు. అలాగే కొడుకు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, తండ్రిలా ఉండలేడు, అధికారిలా ప్రవర్తించాడు అనుకోండి, ఆ కొడుకు చికాకేస్తుంది, ఆ భార్యకి చికాకేస్తుంది. ఏమిటి ఇంట్లో కూడా ఏమిటో అధికారిలా ప్రవర్తిస్తాడు ఆయన, భర్తలా ఉండకుండా అనుకుంటుంది. ఆ గర్వం అనేటటువంటిది ఎందువల్ల వస్తుంది అంటే, మీరు ఏ రంగంలో లబ్ధప్రతిష్ఠులై చాలా గౌరవాన్ని పొందుతారో సాధారణంగా దానితో వ్యక్తిత్వం అంటకాగిపోతుంది. ఇందులో రకరకాలు ఉంటాయి. ఒకడు బాగా డబ్బున్నవాడు అనుకోండి, నేను డబ్బున్నవాడిని అంటకాగుతాడు, అహంకారానికి కారణం. బాగా చదువుకున్నాడు అనుకోండి, నేను బాగా చదువుకున్నవాడిని అంటకాగుతాడు. కాస్త పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, నేను బాగా పొడుగైన వాడిని అంటకాగుతాడు. ఆయన మంచి అధికారి అనుకోండి, నేను అధికారిని అంటకాగుతాడు. ఆయన మంచి గాయకుడు అనుకోండి, నేను ఇంత గాయకుణ్ణి అంటకాగుతాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ గర్వాన్ని తనతో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అర్థం సందర్భం లేకుండా ప్రతి చోట తానే గొప్ప అనుకుంటాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వైద్యుడు చాలా నాకు బాగా తెలిసినవాడు, మిత్రుడైన, ఆయన్ని కలుద్దామని నేను వైద్యశాలకు వెళ్ళా. లేదు పోని వాళ్ళ ఇంటికే వెళ్ళా. నేను ఆయన ఎంతో ఆప్యాయంగా ఉంటాం. ఏమంటే రండి కోటేశ్వరారు, 7 ఇన్నాళ్ళకి ఖాళీ అయింది, రండి అన్నారు. లోపలికి వెళ్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి, డాక్టర్ గారు ప్రాణం మీదకి వచ్చేసింది, మీరు మా ఆయన ప్రాణాలు కాపాడాలని కాళ్ళ మీద పడిపోయింది ఎవరో కాడ, వస్తున్నానమ్మా. ఆయన గబగబా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇంత గొప్ప స్నేహితుడిని, ఇన్నాళ్లకు వచ్చాను, నన్ను కాదని అలా పోతాడా? ఎవరో వచ్చి అడిగితే నాతో మాట్లాడద్దు అనుకున్నాను అనుకోండి, నేను ఆయనకి స్నేహితుణ్ణి, నేను ఆయనకి ఆత్మీయుణ్ణి అన్న అనుబంధం, ఆ భావన నాలో ఉండిపోయేది గర్వానికి కారణమై అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోకుండా చేసేసింది. కర్తవ్యం పోయింది. అక్కడ నాకన్నా గొప్పవాడు ఎవరంటే రోగి.
రోగి వైద్యశాలలో గొప్పవాడు. రోగి వైద్యశాల యందు అందరికన్నా ప్రథమమైనటువంటి అవసరాన్ని అవకాశాన్ని పొందాలి అక్కడ. అంతేగాని రోగికి కాకుండా ఏదో ఫలానా పేరు పెట్టి అక్కడ ఆ అవకాశాలు ఎందుకు ఇస్తారు? ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఒక దేవాలయంలో ఎవరికి పెద్దపీట వేయాలి? ధర్మాత్ముడికి పెద్దపీట వేయాలి, భక్తుడికి పెద్దపీట వేయాలి. అంతేకాని నేనిది ఎన్నాళ్ళు అంట కాగుతావు ఇవన్నీ పెట్టుకుని, ఎన్నాళ్ళు అంట కాగి ప్రతిదానికి దేవాలయాల్లో కూడా విఐపి అని పేరెట్టుకు తిరుగుతావు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా విఐపి? నీకన్నా విఐపి ఈశ్వరుడు, భక్తుడు విఐపి. ఈశ్వరుడి దగ్గర ఎవరు విఐపి అంటే భక్తుడు విఐపి, ధర్మాత్ముడు విఐపి. అంతేకాని నువ్వెలా విఐపి అవుతావు? ఆయన ఇచ్చినటువంటి ఒక రేణువు వలన నువ్వు ఒక స్థానాన్ని పొందావు. ఆ అట్ట తగిలించుకు తిరుగుతావా ప్రతి చోట? అదేమన్నా మూర్ఛబిళ్ళ? కాబట్టి ఆ గర్వంతో ప్రవర్తించడం అలవాటైతే కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. కాబట్టి అవినీతి ప్రబలుతుంది. ఇప్పుడు బాగా పట్టుకున్నారో లేదు? ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఆ విషయాన్ని గమనించగలిగాడు అనుకోండి, అది ఉండదు. దేవాలయానికి వచ్చాడు, నేను ఎందరో పెద్దల్ని చూశా. దేవాలయాలకు వచ్చి నిజంగా కూడా వాళ్ళు ఎంతో సమున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళైనా సరే, దేవాలయంలోనూ పరమేశ్వరుడి ముందు అందరం ఒక్కటే అని పరమ సామాన్యుల్లా వచ్చి అందరితో పాటు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి పెద్దల్ని నేను ఎందరినో చూశా. వాళ్లే దేవాలయాలు కట్టిన వాళ్ళు కూడా అలా సామాన్యులతో కలిసి వచ్చి దర్శనం చేసుకెళ్తున్న వాళ్ళని నేను చూశా. ఇప్పటికీ చూస్తున్నా. ఉన్నారు సమాజంలో అటువంటి పెద్దలు. ఏదో చిన్న పదవిలో ఉన్నంత మాత్రం చేత నాకన్నా గొప్పవాడు లేడని ఇలా కారు దిగేటప్పటికి అందరూ ఆగిపోవాలి, నేను వెళ్ళాలనుకున్న వాళ్ళని చూస్తున్నాం. అంటే ఒకడు అంట కాగాడు నేనిది అన్న భావనతో, ఒకడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అదిగా ఒదిగిపోయాడు. అలా ఒదగలేకపోతే ఏమవుతుందంటే అవినీతి ప్రబలుతుంది. ఆ గర్వము అందుకొస్తుంది సుమా. గర్వము రావడానికి కారణం అక్కడ ఉంటుంది. నేను ఏదిగా గౌరవింపబడతానో అది అక్కడ ఉన్నప్పుడే, అది ఆ స్థానం వదిలిన తర్వాత ఇంకా మళ్ళీ అది జ్ఞాపకం తెచ్చుకుని నేను అలా ఇక్కడ కూడా గౌరవింపబడాలని కోరుకోకూడదు. అక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలిగితేనే దాని అందం. అలా లేకపోతే అక్కర్లేనటువంటి వ్యక్తిలో వ్యక్తిత్వపు ఘర్షణ ఏర్పడి దాని వలన అక్కర్లేని అయోమయావస్థ ఏర్పడి అదే అవినీతికి దారితీస్తుంది. నేను ఒక చోట పనిచేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను అన్నది మర్చిపోయాను అనుకోండి, నేను ఆ స్థానాన్ని అడ్డుపెట్టి ఏమైనా చెయ్యొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. కానీ నేను ఇక్కడ ఉన్నది ఎందుకు అన్నది జ్ఞాపకం ఉందనుకోండి, అప్పుడు అసలు అటువంటి అవకాశం ఉండదు. పరమ మర్యాదగా బ్రతుకుతాడు. భీష్ముడు అంటున్నాడు, నీ దగ్గర పనిచేసేటటువంటి వాడికి కర్తవ్యం గురించి తెలియకుండా కర్తవ్యాన్ని మరిచిపోయి గర్వాన్ని తన వ్యక్తిత్వాన్ని కలుపుకుని పనిచేసి అయోమయం సృష్టించేవాడు ఉంటే వాడు గురుస్థానంలో ఉన్నవాడైనా పెద్దవాళ్ళైనా సరే, గురువు అంటే మంత్రోపదేశం చేసిన గురువు గారని కాదు దాని అర్థం. గురువులంటే పెద్దలు. ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టేసేయి అంటే నువ్వు ఆయన సేవలను వాడుకోవద్దు, అక్కడతో వదిలిపెట్టు. ఎందుకని అంటే అది తుదకు ప్రమాదానికి వెళ్ళిపోయి ఎవరు అసలు కార్యక్రమాన్నంతటినీ నిర్వహించవలసినటువంటి వాడు ఉంటాడో వాడు అప్రతిష్ట పాలవుతాడు. అందుకని ఎక్కడైనా సరే ఎవరైనా సరే జీవితంలో నేర్చుకోవలసినది ఏది అంటే నా కర్తవ్యమేమి అన్నది తెలుసుకోగానే ఏమవుతుందో తెలుసా? ఈ అయోమయం ఉండదు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా హాయిగా ఉండగలరు. అదేంటది చాలా నేను ఇప్పుడు ఇలా ఉండాలి, అది మీకు సంతోషం. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, ఎర్రదీపం వెలిగింది. ఒక్కొక్కడికి ఎంత అతిశయం ఉంటుందంటే, నేను వచ్చినప్పుడే ఎర్రదీపం పడ్డం ఏంటి, వాడు దాటేస్తాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇలా అన్నాడు అనుకోండి, ఆగడం. ఇప్పుడే స్టాప్ పెట్టడం ఏంటి, దాటి వెళ్ళిపోతాడు. అంటే అహంకారం, గర్వం, అది చెయ్యవలసిన పనిని చెయ్యనివ్వదు. ఏదో ఒక కారణానికి నేను ఇంత వాణ్ణి అన్న భావన. అసలు అది మంచిది కాదు సుమా. అది ఎందుకు పనికి రావాలంటే నువ్వు ఆ స్థానంలో ఉండి చెయ్యవలసినటువంటి పని చేసి
నువ్వు నీ స్థానము ద్వారా 10 మంది ప్రయోజనాన్ని కాపాడడానికి పనికి రావాలి తప్ప ఇబ్బంది పెట్టడానికి గర్వం రూపంలో పైకి పొటమరింపరాదు. అప్పుడు వ్యక్తిత్వ ఘర్షణ చేత నువ్వు పాడైపోతావు, సమాజము పాడైపోతావు. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది నీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళల్లో ఇటువంటి సమస్య ఉన్నది అని గుర్తిస్తే ప్రశాంతంగా కూర్చోపెట్టి మాట్లాడాలి. కూర్చోపెట్టి ఏమిటి మీ సమస్య, ఎందుకు ఇవ్వలేరు, ఏమిటి గర్వం, ఒక్కొక్కడు చూడండి. ముందు అవతల వాళ్ళని గౌరవించలేడు. ఎందుకు మీకు ఏమిటి మీ ఇబ్బంది? గౌరవించడం వెనక ఎంత మర్యాద ఉందో మీకు తెలుసా? మీరు ఏదైనా ఒక చట్టానికి లొంగడం, వశపడి ఉండడం మనిషి జీవితానికి గొప్ప లక్షణం. వశపడకపోవడం మనిషి జీవితానికి అర్థం లేనితనం. ఒక కుక్క ఉందనుకోండి, అది కలియబడి ఇంటి యజమాని మీద పడి కరిచిందనుకోండి, సావగొట్టి తీసుకెళ్లి 3 ఊళ్ళ అవతల వదిలేస్తారు. ఓ గుర్రం ఉందనుకోండి, ఎక్కిన రౌతిని కింద పడేసింది అనుకోండి, ఆ గుర్రాన్ని తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. ఒక ఆవు పాలు తీద్దామని పొదుగు దగ్గర చేయి పెడితే చాలు తన్నిందనుకోండి, ఆ ఆవుని దూరంగా పంపించేస్తారు. ఒక ఎద్దు కాడి తల మీద కంఠం మీద పెట్టుకోలేదనుకోండి, మెడ మీద, దాన్ని వర్జిస్తారు, వదిలిపెట్టేస్తారు. నేను తరచుగా చెప్తూ ఉంటాను. ఒకప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన డైరీలో ఒక ఏనుగు కట్టబడి ఉంటే అడిగాను, అక్కడ ఏమండి ఏనుగు ఇలా కట్టేశారని అడిగితే, ఇది వెంకటేశ్వర స్వామి వారితో మాడవీధుల్లో ఊరిరిగింపుకు తీసుకెళ్లినప్పుడు కట్టు తప్పి ప్రజల మీదకి వెళ్ళిందండి, దాన్ని కొండ దింపేసి ఇలా కట్టేశాం, అరణ్యంలో పంపించేయడానికి ఏదో ప్రభుత్వాలకు ఉత్తరం రాశామని చెప్పారు అక్కడ వాళ్ళు నాకు. అంటే మామటి మాట వినకుండా ఒక్కసారి భక్తుల మీదకి వచ్చినందుకు ఏడుకొండల వాడి సేవ కోల్పోయి అది కొండ దిగిపోయి. మరి ఏనుగు ఒకసారి వశపడకపోతేనే కొండ దింపేశారే, కుక్క యజమాని మీద కలియబడితే కొడుతున్నారే, గుర్రం రౌతుని కింద పడేస్తే దూరంగా పంపిస్తున్నారే, అవి లొంగకపోతేనే ఏమీ తెలియని ప్రాణులు అంత ప్రమాదానికి వెడితే అన్నీ తెలిసిన మనిషి ఎక్కడ ఎలా లొంగి ఉండాలో అలా ఉండకపోతే ఎంత ప్రమాదానికి ఎడతాడు. కాబట్టి నువ్వు వశపడవయా, ఎక్కడ దేనికి వశపడాలో దానికి వశపడు. ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు అధికారికి వశవర్తివై ఆయనని గౌరవించడం, ఆయన చెప్పిన మాట పాటించడం, ఆయనకి మర్యాద ఇవ్వడం, అది నీకు మర్యాద, అది నీ వ్యక్తిత్వానికి మర్యాద. అంతేగాని అన్ని వేళలా నా అంతవాణ్ణి నేను అని చెప్పి గుండెలు విరుచుకు తిరుగుతారంటే అది గర్వం, అది అతిశయం. ఆ గర్వంతో ఉన్నవాడు కర్తవ్యమును నిర్వహించలేడు, అయోమయాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాగా దృష్టిలో పెట్టుకుని, ధర్మరాజా, నీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని పరిశీలించినప్పుడు ఈ కోణంలో పరిశీలించడం అలవాటు చేసుకో ప్రభువుగా. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాడా, ఇది గీటురాయి. అంతేకాని ఎంత పని వస్తే మాత్రం అయిందానికి కాంతానికి తిరగబడతానంటే ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు కదా. చాలా కష్టం కూడా భరించడం. వినయంతో ఉన్నవాడిని భరించడం తేలిక. అందుకే చిన్న పద్యంలో అలతి అలతి పదాలలో ఇంత సారవంతమైన మాట చెప్పాడు. ఇది ఒక రకంగా నాకు అనిపిస్తుంటుంది, అందుకే అంటూ ఉంటాను, మహాభారతంలో ఇలాంటి పద్యాలు నిజానికి ఆఫీసుల్లో ఎప్పుడైనా శిక్షణా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి పద్యాలు వాడాలి. ఆఖరికి ముస్సూరిలో ఐఏఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ పద్యం వాడడంలో తప్పే ఉంది, వాళ్ళ మంచికేగా, సమాజం బాగుంటుంది కదా. ధర్మరాజు నడ్డు పెట్టి చెప్పాడు భీష్ముడు, కానీ వేదతుల్యమైన మాటలు నీవి అన్నాడు కృష్ణుడు. ఎందుకని? ఎప్పుడు ఎవరు ఇవి నేర్చుకున్నా వాడు ప్రశాంతంగా ఉంటాడు. ముందు వాడు ఇముడుతాడు, ఇమిడి సంతోషంగా హాయిగా ఎక్కడికి వెళ్ళనివ్వండి అక్కడ ఇమిడిపోతాడు. అలా ఇమడలేకపోయాడు అనుకోండి, ఆయనతో ఇబ్బంది. అందుకే అలా ఉండడం రావాలి సుమా. ధర్మరాజా, అలా ఉండడం చేత కాకపోతే నీ దగ్గర పనిచేసిన వాడు, వాణ్ణి నువ్వు గుర్తించాలి. గుర్తించి మారే ప్రయత్నం నువ్వు చెయ్యాలి, మార్చే ప్రయత్నం చెయ్యాలి. వాడు మారకపోతే ఎంత పెద్దవాడైనా నువ్వు దూరంగా పెట్టేయాలి, తప్పదు. కాబట్టి అవలేపంబున కర్తవ్య వివేకము లేక ఎంత పెద్ద మాట వేశారో చూడండి. కాబట్టి వలసినట్టుల ఎవ్వండ అవినీతి చేయు ధరణీధముడు విడువవలయు తనకతడు గురుడైనన్.
ఎంత గొప్పవాడైనా కూడా వాణ్ణి విడిచిపెట్టవలసిందే. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో అధికారులు ప్రజలే ప్రభువులే కాదు, ఎవ్వరమైనా సరే ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా, ఎంత హాయిగా బ్రతకచ్చో, ఎక్కడికి వెళ్ళినప్పుడు తాను ఎలా ఉండాలో అలా ఉండగలిగితే అంతకన్నా గౌరవం, అంతకన్నా మర్యాద, అంతకన్నా అతను 10 మందికి ఆస్తిగా బతకడం అనేటటువంటిది ఇంకొకటి ఉండదు. అలా ఉండగలిగితే చాలు. అదే మనిషి ఆదరింపబడతాడు 10 మంది చేత. ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల వినుపు పతికి హితము. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఎటువంటి వాళ్ళని ప్రభువు బాగా దగ్గరగా ఉంచుకోవాలో ఎప్పుడు చెప్తున్నాడు భీష్ముడు. అందులో ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల బెనుపు పతికి హితము. పతికి హితము, ఆ అధికారికి, ఆ రాజుకి ఎప్పుడూ కూడా క్షేమకరం, మంచిది. ఎటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే, ఎటువంటి వాళ్ళని నమ్మితే, ఎటువంటి వాళ్ళని గౌరవిస్తే, ఎవరిని దగ్గరికి తీసుకుంటే మంచిది అంటే మొట్టమొదట ఎవరికి ఇవ్వాలి స్థానం అంటే ధర్మరతులు. వాళ్ళు ధర్మమునందు రమించేటటువంటి స్వభావం ఉన్నవారు. మళ్ళీ వెనకటి పద్యంకి కొనసాగింపు. ఆయన మీరు ఏ స్థానంలో కూర్చోబెట్టారో అన్నదానికి కాదు సంతోషించేది. మీరు బాగా పట్టుకోండి, నేను ఇంతకన్నా ఏం చెప్పను, నాకు ఆ సీటే ఇవ్వండి అని ఏడిచేవాడు కాదు. మీరు ఏ స్థానంలో కూర్చోబెట్టండి, ఆయన కూర్చున్నందుకు గౌరవం వస్తుంది. ఆయన ఉన్నారండి అక్కడ అన్నది గౌరవం. ఆయన ఉన్నాడండి, మనం చూడక్కర్లేదు, ఇంకా సంతకం పెడతాడు అధికారి. ఆయన చెప్పారండి, నమ్మొచ్చు. ఎందుకని అంటే ఆయన ధర్మరతుడు. ఆయన దేని యందు రమిస్తాడో, దేనికి సంతోషిస్తుంటాడో తెలుసా? అక్కడ కూర్చున్నవాడు అంతొచ్చింది, ఇక్కడ కూర్చుని నాకు ఏమొచ్చిందని ఏడిచేవాడు కాదు. ఇక్కడ కూర్చుని నేను చేయవలసింది చేశానా లేదా ఆయన సంతోషపడు. కర్తవ్యత నిష్ట కలిగినవాడు. ఇక్కడ నేను ఏం చెయ్యాలో అది చేశానా లేదా అంతే. దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్ద ఎగ్జిబిషన్ పెడితే దానికి వాలంటీర్గా వేశారు. ఆ వాలంటీర్గా వేసినప్పుడు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరొచ్చినా కూడా టికెట్ ఉందో లేదో చూసి దాన్ని ఇలా కన్నం పెట్టి లోపలికి పంపించు. అలాగేనని ఆవిడ అక్కడి నించున్నారు. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి లోపలికి వస్తున్నారు. ఆవిడ ఆపి టికెట్ ఏదని అడిగారు. ఆయన తెల్లబోయి వెనక్కి చూశారు. ఆయనతో వస్తున్నాం కదా అని ఎవరూ తేలేదు. ఆవిడంది వెళ్ళి టికెట్ పట్టుకుని రండి. గబగబా ఎవరో పరిగెత్తుకొచ్చారు. ఆయన ప్రధానమంత్రి నెహ్రూ గారని. నాకు తెలుసు, నమస్కారం. టిక్కెట్ అందరూ అనుకున్నారు చాలా అవమానం చేసింది ఈవిడ, అనవసరంగా ఇక్కడ పెట్టాము. ఆయన నెహ్రూ గారు, అమ్మాయి 2 చేతులు పట్టుకుని చిన్న పిల్లని, నీలాంటి వాళ్ళ మా దేశానికి కావాలి అని ఈ పిల్లని ఏమార్చి నన్ను లోపలికి తీసుకెళ్ళకండి, వెళ్ళి టికెట్లు పట్టుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళండి. అటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలన్నాడు. కర్తవ్యత నిష్ట. ఎక్కడ కూర్చోపెడితే, ఎక్కడ నిలబడితే అక్కడ పని నువ్వు చేసి సంతోషపడిపోగలవా? నీ ధర్మం నువ్వు చేసి సంతోషపడిపోగలవా? నేను ఏది చెయ్యాలో అది నేను చేశానా లేదా? కర్తవ్యం దైవమాన్వికం. తాను చెప్పవలసింది చెప్పాడు, అవతల వాడది పట్టుకుని బాగుపడ్డా బాగుపడలేదా? అస్తమానం నేను మీ ఇంటికి వచ్చేసి ఏమండి భీష్ముడి నీతి పాటిస్తున్నారా, వింటున్నారా, నేనేం చెప్పానో మీకు గుర్తుందా అని మిమ్మల్ని తినకూడదు. నీ చెప్పవలసింది చెప్పానా లేదా? కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది. నీ చెప్పవలసింది చెప్పానా? ఒకవేళ అర్థం కాలేదేమో అని అనుమానం వచ్చిందనుకోండి, ఇంకో ఉదాహరణ చెప్పాలి. అంతేగాని మీరు పాటించారా లేదా అని మిమ్మల్ని నేను తినకూడదు. ఎందుకు పాటించరు? తప్పకుండా పాటిస్తారు. ఓ మంచి మాట విన్న తర్వాత ఎందుకు మార్పు రాదు? ఖచ్చితంగా పాటిస్తారని నమ్మాలి. అంతేగాని అవతల వాళ్ళు పాటించారని నువ్వు అపనమ్మకంతో మాట్లాడాలి. కాబట్టి ధర్మరతులు, ఎవరిని ఎక్కడ నువ్వు కూర్చోపెట్టినా ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ, నేనిక్కడ కూర్చుని ఏది చెయ్యాలో అది నేను చేస్తున్నానా అని అది చేసి సంతోషపడిపోయేవాడు ఎవరుంటాడో అటువంటి వాడిని దగ్గరికి పెట్టుకో.
ఎందుకంటే ఇంకా ఆయనకి దాని వలన ఇంకొక ప్రయోజనం ఏం అక్కర్లేదు. నన్ను ఇక్కడ ఈ స్థానంలో కూర్చోబెట్టారు, ఆ స్థానంలో నేను అది చేస్తున్నానా లేదా అంతే, ఆయన సంతోషపడిపోతాడు. అంతే తప్ప ఇంతకన్నా స్థానం గొప్పది, ఇక్కడ సంతకం అక్కడ సంతకం ఒకటే అయినా ఇక్కడ సంతకం పెట్టడం కన్నా అక్కడ కూర్చుని సంతకం పెడితే మంచిది, నన్ను అక్కడ ఎప్పుడేస్తారు అని ఏడవడాయన. ఆయన్ని ఎక్కడ పెట్టండి, అక్కడ ఆయన కూర్చున్నందుకు ఓ గౌరవం, ఓ మర్యాద రావాలి. ఎందువల్ల వస్తుంది? ధర్మరతుడు, ఆయన ధర్మమునందు రమిస్తూ ఉంటాడు. ఇనప ఊచ కాలిపోతోందనుకోండి, వేడెక్కిపోయి చెదపురుగు పడుతుందా, చీమ పాకుతుందా దాని మీద? ఆయన ధర్మరతుడు, అక్కడ ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా? ఆయన కింద ఎన్ని విషయాలు చూడబడుతూ ఉంటాయో ఆ విషయములలో ఎక్కడైనా అవినీతి ఉంటుందని మీరు ఊహ చేయగలరా? ఉండదు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పైవాడికి, ప్రభువు రాజు ఎంత సంతోషంగా ఉంటాడు, క్షేమకరంగా ఉంటుంది సమాజం. అందుకే అందరికన్నా పెద్దపీట ఎవరికేస్తావో తెలుసా? ధర్మరుతులైన వాళ్ళు ఎవరుంటారో వాడిని దగ్గర పెట్టుకో. వాడు ఇతర కారణములు దేనికి సంతోషపడేవాడు కాడు, తాను చెయ్యవలసినది చేస్తున్నాడా లేదా అంతే ఆయన సంతోషం. అటువంటి వాణ్ణి దగ్గర పెట్టుకో. అర్ధ నిర్మాణ చతురులు, ఇది చాలా పెద్ద మాటలండి, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని మాట్లాడితే తేలిక మాటలు, చచ్చు మాటలు ఆయన ఎందుకు మాట్లాడతాడు? అర్ధ నిర్మాణ చతురులు అంటే గొప్ప ఐశ్వర్యాన్ని ప్రభుత్వానికి తేగలిగిన వాళ్ళు. అంటే పన్నులు బాగా పెంచేయండి అని చెప్పి సలహాలు చెప్పేవాళ్ళు, లేదా ఎక్కడెక్కడ ఎలా పట్టుకుంటే ఎంతంత వస్తుందో చెప్పగలిగిన వాళ్ళు. అదే దాని అర్థం కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా? పన్ను కట్టించుకునేటప్పుడు ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో ప్రభువు పన్ను వసూలు చేస్తాడు. ప్రజల కష్టాల్లో ఉంటే ఎందుకు వసూలు చేస్తారండి? వసూలు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. మనం ఎన్ని మాటలు చూడాలి ఆ పత్రికల్లో. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిరిగి పుచ్చుకోవలసిన రుణాలు కూడా పుచ్చుకోకుండా వాయిదా వేస్తున్నారు అన్న విషయాలు మనం చదవట్లా? కష్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉపకార ధోరణిలో ఉంటుంది. మరి అర్ధ నిర్మాణ చతురులు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ప్రజలందరికీ కూడా ఎప్పుడూ ఒక భరోసాని కల్పిస్తుంటారు. ఏమిటా భరోసా అంటే, నువ్వు కట్టిన పన్ను నీ అభ్యున్నతికి కారణమవుతోంది అన్నది ప్రజలకు అందుతూ ఉండాలి సందేశం. మీరు కడుతున్న పన్ను మీరేదో నిష్కారణంగా కడుతున్నారన్న భావన పెట్టుకోవద్దు. మీరు ఏ పన్ను కడుతున్నారో దాని వలన మీరు గొప్ప పుణ్యాన్ని పొందుతున్నారు, మీరు కట్టిన పన్ను వల్ల మీరు వృద్ధిలోకి వస్తున్నారు అన్న భావన ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు అందుతూ ఉండాలి. అలా అందించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అన్నిటికన్నా బరువుగా అనిపించేది ఏమిటంటే పన్ను కట్టడమే. ఎందుకు ఇంత పన్ను కట్టడం, దీన్ని ఎగ్గట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటాయని ఆలోచిస్తాడు. అలా ఆలోచించకుండా ఉండాలంటే ప్రజలు దీని వలన ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో చెప్పగలిగిన ప్రజ్ఞ ఉండాలి. ఏమయ్యా, నువ్వు పన్ను కడుతున్నావు, నువ్వు కట్టిన పన్నుతోటే రహదారి వేస్తున్నారు, నువ్వు కట్టిన పన్నుతోనే గ్రంథాలయం పెడుతున్నారు, నువ్వు కట్టిన పన్నుతోటే వైద్యశాల నడుపుతున్నారు, చచ్చిపోవలసిన వాళ్ళు బ్రతుకుతున్నారు, నువ్వు కట్టిన పన్నుతోటే ఇంతమంది రక్షక భటులు ఉన్నారు, వాళ్ళందరూ నేరాలు జరగకుండా చూస్తున్నారు. నువ్వు కట్టిన పన్ను ఈ దేశ గౌరవాన్ని నిలబెడుతోంది. సైనికులకి జీతాలు ఇస్తున్నారు, ఇంతమంది సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు, ఇంత పురోభివృద్ధికి కారణమవుతోంది. ఇంటికి ఒక పువ్వు అయితే ఈశ్వరుడికి ఒక మాల. పన్ను కట్టడం జీవితంలో గర్వకారణం. నేను పన్ను కడుతున్నాను అని చెప్పుకుని నువ్వు గర్వపడాలి తప్ప పన్ను ఎగ్గొట్టాను అని చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశ నిర్మాణంలో పాల్గొనడం అంటే పన్ను కట్టడమే. నువ్వు కడుతున్న పన్ను ద్వారా ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో తెలుసా అన్నది అవగాహన కలగాలి అంటే, యథార్థమునకి ఏం జరగాలి అంటే, ప్రభుత్వము ప్రజలని ఆదుకోవడానికి ఎన్ని రకములైనటువంటి ప్రణాళికల నిర్మాణం చేసిందో వాటిని ప్రజలలోకి వెళ్ళేటట్టుగా చెప్పగలిగిన సమర్థత కలిగిన వాళ్ళు ఉండాలి ప్రభువు దగ్గర. అది లేదనుకోండి, ఆయన ఎన్ని చేస్తున్నా అసలు అందదు, అవి ఉన్నాయని కూడా తెలియదు. నేను సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక మాట చెప్తున్నాను. పంచాయతీరాజ్లో సన్యాసిరావు గారిని ఒక ఆయన పనిచేశాడు. ఆ మధ్య ఎప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను పుస్తకం రాశానండి అన్నారు. అంటే నేను అనుకున్నాను ఏదో రామాయణం మీదో భారతం మీదో ఏదో పుస్తకం రాసి ఉంటారనుకున్నాను అని కూర్చోన్నాను. ఇంతే పుస్తకం.
ఏమిటండి పుస్తకం ఇలా తిప్పబోయాను. ఆయన అన్నారు, ఇది నా సామాజిక కర్తవ్యంగా వ్రాశానండి, ఇది మీకు తెచ్చిచ్చానని ఇందులో ఏదో కాళహస్తీశ్వర శతకంలో పద్యాల గురించో వాటి గురించో ఉన్నదని అనుకోకండి. నా స్వానుభవంలో నేను ఒకటి తెలుసుకున్నానండి. ఇంచుమించుగా కొన్ని లక్షల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు పెడుతుంటాయి. కొన్ని వందల పథకాలు ఉన్నాయండి. ప్రతి వ్యక్తి కష్టంలో ఉన్నవాణ్ణి ఆదుకునేటటువంటి పథకములు ఎన్నో ఉన్నాయి. కానీ అసలు ఆ పథకములు ఉన్నాయన్న విషయం కూడా ప్రజలలో చాలా మందికి తెలియదు. అందుకే నేను ఏం చేశానంటే, సామాన్యుడైన వాడి దగ్గర నుంచి రైతు వరకు, తాటి చెట్టు ఎక్కేవాడి దగ్గర నుంచి అందరికీ ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఎవరికి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పించిందో, దానికి ఏమి ఇవ్వాలో, అది నింపడానికి దరఖాస్తు ఎక్కడిస్తారో, ఎవరు అది మంజూరు చేస్తారో ఒక పట్టిక కింద వేసాడే. ఇలా ఆయన వేసే పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను అన్నాను, దీని వలన ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అన్నాను. అంటే ఎంతమందో ఇది చూసి మేము ఇలా పొందొచ్చా అని చెప్పి పొందుతున్నారండి. ఇన్ని పథకాలు ఉన్నాయా? ఇన్ని పథకాల ద్వారా మనం ప్రభుత్వ సహాయం పొందొచ్చా? మనకి ఈ విషయమే తెలియదు అని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పుస్తకాన్ని పునర్ముద్రణ చేసి అందిస్తున్నాయండి అందరికీ. నేను మీకు ఒకసారి చూపించి సంతోషిద్దామని వచ్చాను. నాకు ఏ సమ్మానం అక్కర్లేదండి. నేను 10 మందిలో ఒకడిగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాడిగా ప్రజల మేలు కోసం ఇది తయారు చేశానండి అని ఇచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఇలా తిప్పితే ఆ పుస్తకం ఒక్కటి ఉందనుకోండి, ఎంత పేదవాడు కూడా తను ఎప్పుడు ఏ సౌకర్యం పొందొచ్చో ఆయన ప్రతి పథకం గురించి కూడా తయారు చేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏం పొందొచ్చో అందులో ఉంది. అది అందనప్పుడు ప్రజలకి అసలు ఇది ఉంది అన్న విషయం అందలేదనుకోండి, అందనప్పుడు 2 ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి, అది అందవలసిన వాడికి అందదు, ఎందుకంటే వాడికి తెలియదు అది ఉందని. 2, ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తోంది మనం కట్టిన పన్నులతో అన్న విషయం అందకపోవడం వల్ల పన్ను కట్టేవాడికి సంతోషం ఉంటుంది. పన్ను కట్టిన వాడికో ప్రయోజనం ఉండాలని కోరుకుంటాడు. నేను ఇంత పన్ను కడుతున్నా, ఏం ప్రయోజనం అని అడుగుతాడు. నువ్వు కట్టిన దాని వల్ల ఇంత ప్రయోజనం జరుగుతోంది, నీకే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంతమందికి జరుగుతోంది అని అర్థం కావాలి అంటే ప్రభుత్వం వైపు జరుగుతున్న మంచి పనులు ఏమున్నాయో అవి నిరంతరం ప్రజలకు అందుతూ ఉండాలి, బాగా కింది వరకు వెడుతూ ఉండాలి. మహానుభావుడు సన్యాసిరావు అని ఒక పంచాయతీరాజులో గుమాస్తా చేసిన వ్యక్తి ఇది గుర్తించి పుస్తకం రాసి పంచిపెడుతున్నాడు. పంచిపెట్టి ప్రజలలో ఉత్సాహాన్ని కల్పిస్తున్నాడు. ఇది నిజానికి బాగా జరిగితే ప్రజల్లో ఏమవుతుందో ఒక సంతోషం కలుగుతుంది. అంటే మీ వాళ్ళ ఒక ఉదాహరణ వచ్చింది కాబట్టి మీతో మనవి చేస్తున్నా. ఈ మధ్య నేను ఏదో అంగన్వాడీ గురించి ప్రసంగం చేయవలసి వచ్చింది. అసలు అంగన్వాడీ అంటే ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది. ఏదో అంగన్వాడీ చూడడానికి వెళ్ళాను. నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా మీరు నమ్మండి, దాని గురించి తెలుసుకున్నప్పుడు నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంత పవిత్రమైన ఉద్దేశ్యమా అని మనం ఏమో అనుకుంటాం. నేను అనుకోవడం ఈ సభలో ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందికి తెలుసని నేను అనుకోవట్లా. అంగన్వాడీ అంటే ఏమిటి అన్న దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎంతమందో చెయ్యొద్దండి. అందులో పనిచేసిన వాళ్ళు తప్ప, వాళ్ళ భర్తలు ఇలాంటి వాళ్ళు తప్ప చేతులు ఎత్తండి. తెల్లవారి లేస్తే దినపత్రికల్లో వస్తుంది, కానీ నేను దాని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. కటిక పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు గర్భిణీ అవుతారు. గర్భిణీ అయినప్పుడు అయ్యో మనం ఇంత పోషకాహారం తినాలని కానీ, ఇంత పప్పు తినాలని కానీ, ఏదో వారానికి ఓసారి కోడిగుడ్డు తినాలని కానీ, ఓ పండు తినాలని కానీ, ఈ రక్త పరీక్ష చేయించుకోవాలని కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. దానివల్ల రక్తహీనత చేత పురిటిలోనే చాలా మంది తల్లులు మరణిస్తూ ఉంటారు. మరణించి ఆ పసిపిల్లలు మిగిలిపోతారు. ఆ పసిపిల్లలు వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు, ఆ పిల్లల్ని సరిగ్గా పెంచలేక ఇంట్లో ఏడుస్తూ ఉండిపోయి వాళ్ళు అకాల మరణానికి గురైపోతారు. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా?
దానికి ప్రతి చోట ఒక తల్లి పదవిని సృష్టించారు. 1000 కుటుంబాలకి ఒక తల్లి కింద అంగన్వాడీ కేంద్రాల్లో. ఆమె ఏం చేస్తుందంటే, తనకు తెలుసున్న ఆ 1000 కుటుంబాల్లో ఎవరైనా ఒక పేదరాలు గర్భిణి అయితే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చోపెట్టుకుని ఒక కన్న తల్లిలా, అమ్మా నువ్వు గర్భిణివి, నీకు రక్తం తగ్గిపోకూడదమ్మా, నీకు హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి అని రోజు ఆమెకి బియ్యం, ఏదో వారానికి ఇంత కందిపప్పని పప్పు, వారానికి ఇన్ని కోడిగుడ్లని కోడిగుడ్లు, ఆమెకి ప్రసవం అయిన తర్వాత పిల్లకి కావలసిన పాలు, తల్లికి కావలసిన పాలు, ఇంకా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి వైద్యశాలలో పెద్ద వైద్యుల్ని కలిసి ఆమెకి చేయించవలసిన వైద్య సేవ. ఈ దేశంలో తల్లి మరణించకూడదు బిడ్డల్ని కలి. ఆమె ఆరోగ్యం గురించి ఆమెకి తెలియకపోవచ్చు, కానీ ఆమెకి తెలియచెప్పి ఇంటికి బియ్యం పప్పు కూడా పంపించి, కోడిగుడ్లు కూడా పంపించి, కటిక పేదవాళ్ళైన వాళ్ళని కాపాడడానికి ఒక అద్భుతమైనటువంటి పథకం. అసలు అటువంటి పథకం ఉందని కూడా మనకి తెలియదు చాలా మందికి. నేను ఆశ్చర్యపోయాను దాని గురించి చూసి వెళ్ళి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని దర్శించి ఆశ్చర్యపోయా. ఆశ్చర్యం ఏంటంటే, ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి భార్య అంత గొప్ప సేవా కేంద్రం అదని చెప్పి ఆ అంగన్వాడీ కేంద్రాల్లో 50 ఇంటిని ఆదర్శవంతమైన కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ సంస్థలతో మాట్లాడి ఆవిడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఆవిడ మా ఇంటికి వచ్చి మాట్లాడితే నేను తెల్లబోయాను. అది కదా సేవానిరతి అంటే. అంటే మనం కట్టిన పన్నులతో మంచి పనులు జరుగుతూ ఉండవచ్చుగాక, కానీ అసలు ఇవి జరుగుతున్నాయని ఎంతమందికి తెలుసు? నేను ఇవాళ సభలో అడిగా ఎంతమందికి తెలుసు అని. ఒక్క చెయ్యి పైకి లేవలా. అంటే దాని అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఎక్కడో అగాధం ఉంది. అసలు మనం కట్టిన పన్నులతో ఏం జరుగుతోందన్నది తెలియదు. ప్రజలకి ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి అన్న విషయం అందట్లేదన్నది పరమసత్యం. ఇది అందవలసిన అవసరం ఉందా లేదా? అది అర్థ నిర్మాణ చతురులా. ఇప్పుడు ఇది ప్రజలకు అందుతోందనుకోండి, ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇంతమంది ఆదుకోబడుతున్నారు, ఇంతమందికి ఉపకారం జరుగుతోంది అంటే పన్ను కట్టేవాడికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఓన్లే నేను 100 కట్టవలసింది దొంగదారుల్లో 50 ఎందుకు కట్టాలి? నేను కట్టిన ఈ 100 రూపాయలతో సమాజంలోనే నా పక్కన ఉన్న ఇంకొక పేద సోదరి బతుకుతోంది, ఇంతకన్నా నాకు పుణ్యం ఏముంటుంది? నేను గుడికి వెళ్ళకపోవచ్చు, గోపురానికి వెళ్ళకపోవచ్చు, హుండీలో వెయ్యకపోవచ్చు, స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం లేకపోవచ్చు, నేను కట్టిన పన్ను నన్ను ఉద్ధరిస్తుంది. అది నాకు పుణ్యాన్ని కట్టబెడుతుంది అనొక ధైర్యాన్ని ఇస్తుందా ఇవ్వదా? అప్పుడు అందరూ పన్నులు ఉత్సాహంగా కట్టారనుకోండి, ప్రభుత్వానికి రావలసిన పన్నంతా వస్తే నల్లధనం ఎందుకు వస్తుంది? నల్లధనం లేనినాడు ఆర్థికాభివృద్ధి కుంటుపడడం అన్న మాట ఎందుకు వస్తుంది? అది అర్థ నిర్మాణ చతురులా. అది భీష్ముడి మాట. చెయ్యడం కాదయా, చేస్తున్నది ప్రజలకు ఎడుతోందా? అది చెప్పగలిగిన సమర్థులు నీ దగ్గర ఉన్నారా? చెప్పిస్తున్నావా? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలా ఈ మాటలు? ధర్మరాజుకి భీష్ముడు అంటున్నాడని చెప్తున్నాను అంతే. కాబట్టి ఇది జరిగితే స్వచ్ఛందంగా ప్రజలు మరింత డబ్బు పన్ను రూపంలో కట్టి ఉన్నవాళ్లు ముందుకొచ్చి ఎక్కడి వాళ్ళక్కడ ఎవరూ పన్ను ఎగ్గొట్టడానికి సిద్ధపడరు. అప్పుడు వృద్ధిలోకి వస్తుందా లేదా? వృద్ధిలోకి వస్తుంది. 2 రూపాయే వచ్చే చోట 1 కోటి రూపాయలు వచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తిని ఎక్కడ ఉందో అది గుర్తించగలిగిన ప్రజ్ఞాశాలి ఉండాలి. వాడు అర్థ నిర్మాణ చతురుడు. మొన్న గోదావరి పుష్కరాలు జరిగితే పుష్కరాల్లో పాలకొల్లు శాసనసభ్యుడు సర్ ఆర్థర్ కాటన్ కి పిండ ప్రదానం చేశారు. ఎక్కడ ఆర్థర్ కాటన్? ఎక్కడో విదేశాల నుంచి వచ్చినవాడు. అటువంటి ఆయనకి మొన్న గోదావరి పుష్కరాల్లో పిండ ప్రదానం చేశారు. ఎందుకు చేశారు అంటే, ఒకానొకప్పుడు గోదావరి వరదలు వచ్చాయి. కాకినాడ పట్టణంతో సహా మీరు సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర జరిగితే తెల్లబోతారు. చిన్నప్పుడు 11 మంది సంతానం తల్లిదండ్రులకి. ఆయన రోడ్డు మీద నడిచి వెడుతూ అన్నయ్యతో కలిసి వీధుల్లో వెడుతూ వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటిని కాలి బొటనవేలితో ఇలా గీతలు గీసి కాలవలుగా ప్రవహింపజేసేవట. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ కుతూహలం. అందుకని నీటిపారుదలలో సాంకేతిక పట్టభద్రుడయ్యాడు. ఎందుకో ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా పరిపాలన సమయంలో ఇక్కడికి వచ్చాడు.
ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూశాడు గోదావరి పరివాహక ప్రాంతాన్ని. ఆయన వ్రాసిన మాటలు, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి వ్రాసిన ఉత్తరాలు చదివి నేను తెల్లబోయాను ఆయన వ్రాసినటువంటి ఇంగ్లీష్కి. ఎందుచేత అంటే ఆయన ఈ దేశం వాడు కాడు, కానీ ఆయన ఇంత గోదావరి వరదలు వస్తే ఇంతమంది చచ్చిపోవడానికి పనికొస్తోంది, ఇంత పంట నాశనం అవ్వడానికి పనికొస్తోంది. ఈ గోదావరికి ఆనకట్ట కట్టగలిగితే బంగారం పండుతుంది. గోదావరికి అటు గోదావరికి ఇటు కూడా. భారత ఆహార సంస్థ కూడా సేకరించడానికి ఇబ్బంది పడవలసినన్ని లక్షల టన్నులు పండుతుంది. అన్ని లక్షల టన్నులు పండడానికి అవకాశం ఉంది ఇక్కడ, కానీ గోదావరి మీద ఆనకట్ట లేదు అని ఆయన ప్రాధేయపడితే ఈస్ట్ ఇండియా కంపెనీని ఒకానొక సమయంలో నీకు ఇది అక్కర్లేని విషయం, అది మనకి కేవలంగా వలస రాజ్యం, అక్కడ వ్యాపారం చేయడానికి వచ్చాం, అక్కడ ఆనకట్టలు కట్టడం, వ్యవసాయం చేయించడం ఇదంతా నీకు అవసరమా? నీ ఉద్యోగం తీసేస్తామని తాకీదులు ఇచ్చారు. అయినా సరే నేను ఎక్కడ తింటున్నానో అక్కడ ప్రజలు బాగుండాలని చెప్పి ఎక్కడి వాడైతేనేమండి మహానుభావుడు గుర్రం మీద ఎక్కడో తూర్పుగోదావరి జ్జిల్లా సముద్ర సంగమం దగ్గర మొదలుపెట్టి అక్కడ నుంచి భద్రాచలం వరకు గుర్రం మీద అరణ్యాల్లో వెళ్ళి దోమలు కుట్టేసి వింత జ్వరం వస్తే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి వైద్యం చేయించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పటికీ ఉంటుంది బ్యారేజ్ మీద అప్పన్న అని ఓవర్సీర్, ఆయన సహకారం తీసుకుని ప్రజలందరినీ సమావేశపరచి మీ జీవితాలు బాగుపడతాయి, నన్ను నమ్మండి, ఆనకట్ట కడదాం, నాకు సహకరించండి, ఒక్కసారి మీరు శ్రమదానం చేసేటప్పుడు మీకు రోజుకి ఇంత డబ్బు రావాలి వేతనంగా అన్నా కూడా వదిలిపెట్టి మీరు తక్కువ వేతనానికి పనిచేస్తే మా ప్రభుత్వం అంగీకరిస్తుంది. అంగీకరించి ఒకసారి ఆనకట్ట కడితే మీ పంట పొలాలన్నీ బంగారం పండుతాయి, మీరందరూ వృద్ధిలోకి వస్తారు, నన్ను నమ్మండి చెప్పి సమావేశాలు పెట్టి రాత్రిళ్ళు కాగడాలు పెట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడి ఆ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణం చేసి మహానుభావుడు గోదావరి నది నీటిని సముద్రంలో కలిసిపోకుండా నియంత్రించి ఉభయ గోదావరి జిల్లాలకి కాలువలు తవ్వించి పంట పొలాల్లో మళ్లిస్తే ఆ నీటిని ఇవాల్టి రోజున కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. మీరు ఎక్కడికి వెళ్ళండి గుర్రం మీద పెడుతున్న కాటన్ విగ్రహాలు పెడతారు, ఇప్పటికీ కాటన్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తారు. ఆఖరికి మొన్న జరిగిన గోదావరి పుష్కరాల్లో పాలకొల్లు శాసనసభ్యుడు ఆర్థర్ కాటన్కి పిండ ప్రదానం చేశాడంటే ఈ జాతి ఆయన్ని ఎంత గుర్తు పెట్టుకుంది. కాటన్ వచ్చి కట్టిన ఆనకట్ట తర్వాత ఎన్ని కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు ఎడుతోంది, ఇవాళ ఎంత పంట పండుతోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కంతటికి కూడా బియ్యపు గిన్నె అని పేరు తెచ్చుకున్నాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు. కాటన్ పెట్టిన భిక్ష కాదా? ఆయన ఎవరు, ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ దేశానికి చెందినవాడు నాకు అనవసరం, ఆయన మహామనీషి అంతే. అందుకే కాటన్ పేరు మీద ఇప్పటికి పిండ ప్రదానం చేస్తున్నాం. ఎక్కడ చూసినా కోనసీమలోనూ అక్కడ గుర్రం మీద పెడుతున్న కాటన్ విగ్రహాలు ఉంటాయి. దార్శనికతతో ఇవాళ ఏదో తాత్కాలిక అవసరాలు తీర్చడం కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి రాబో కాలంలో ప్రజలు దరిద్రంతో మగ్గిపోవలసిన అవసరం లేకుండా వాళ్ళు వృద్ధిలోకి రావడానికి కావలసిన దార్శనికతతో కూడిన ప్రణాళికా నిర్మాణం చేసి ప్రజల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కావలసినటువంటి గొప్ప గొప్ప కట్టడములను నిర్మించి ప్రజల ఆదాయాన్ని వందల నుంచి కోట్లకి పెంచగలిగితే అందులో కొంత ప్రభుత్వానికి పన్నుగా వస్తే అందుకు ప్రభుత్వం కీర్తింపబడుతుంది కదా. కాటన్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఉత్తరం రాస్తూ ఒక మాట రాశాడు, ఇట్ ఈజ్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాశాడు. ఫ్లడ్స్ వచ్చి నీళ్లలో ప్రజలు కొట్టుకుపోతుంటే నేను ఇప్పటికే ఆ వాక్యాలు మర్చిపోను. ఇట్ ఈజ్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాశాడు. ఇంతమంది చచ్చిపోతుంటే ఆనకట్ట కట్టడానికి మీనమీషాలు లెక్క పెడతారా వలసరాజ్యం అని? ఆయన వ్రాసిన భాషకి అనుమతిచ్చింది. మహానుభావుడు ఎక్కడివాడు, ఆయనకి ఏం అవసరం? 150 గజాల స్థలం ఉంది ఆయనకి ఎక్కడైనా తూర్పుగోదావరిలో కానీ పశ్చిమ గోదావరిలో కానీ. ఎక్కడైనా మీరు రాజులు చక్రవర్తులకి మ్యూజియం చూస్తారు. ఇప్పటికీ ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం ఉంది. ఆయన ఆనకట్ట కట్టినప్పుడు వాడినటువంటి పరికరాలు ఇప్పటికీ మ్యూజియంలో పెట్టారు. ప్రతి వ్యక్తి తన కొడుకుని, తన మనవణ్ణి, తన మనవరాల్ని ఆ మ్యూజియంకి తీసుకెళ్లి చూపించి కాటన్ జీవిత చరిత్ర చెప్పాలి.
ఇదిరా ఒక మహానుభావుడు దేశానికి చేసిన సేవ, ఎంత గొప్పగా ఇవాళ వర్ధిల్లాయో చూడని చెప్తే పిల్లల్లో ఆ ఉత్సాహం నిబిడీకృతమవుతుంది. వాళ్ళు అర్ధ నిర్మాణ చతురులవుతారు. దాని వలన దేశం వృద్ధిలోకి వస్తుంది. అది తనకున్నటువంటి విద్యతో, తనకున్నటువంటి నైపుణ్యంతో ప్రజల అభ్యున్నతికి పాటుపడి శాశ్వతమైన కీర్తితో వాళ్ళు కోట్లు 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 తర్వాత సంపాదించుకోవచ్చు. నిన్ను గుర్తు పెట్టుకున్నారా, పెట్టుకోలేదా, ఆయన కోరుకోలే. కాటన్ని గుర్తు పెట్టుకుంటారని కాటన్ కట్టలేదు. కానీ ఆయనకి సహకారం చేసిన ఓవర్సీర్ పేరు ఇప్పటికీ ఉందిట దాని మీద. అంటే ఎంత కష్టపడే ప్రజలు, ఎంత గొప్పగా ఈ దేశాన్ని వృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. అటువంటి అర్ధ నిర్మాణ చతురులు ఉండాలి. అది లేనప్పుడు అగాధం ఏర్పడుతుంది. ధర్మరాజా, ప్రభుత్వమునకు ప్రజలకు మధ్య అనుసంధానం ఉండదు. తెలియదు ప్రజలకి. తెలియనప్పుడు పన్ను కట్టడంలో ఉత్సాహం చూపించరు. ప్రభుత్వ ఆస్తి మన ఆస్తి అన్న భావన పెంపొందదు. ఇవి పెంపొందాలంటే అటువైపు నుంచి ఈ భావన కలిగేటట్టుగా చెప్పగలిగిన వాడు కూడా ఉండాలి సుమా. అటువంటి వారిని దగ్గర పెట్టుకో సుమా. అటువంటి ఆలోచన, అటువంటి సునిశ్చిత మేధాశక్తి ఎవరి ఎందున్నదో వారికి పెద్దపీట వేసి దగ్గర పెట్టుకుంటే వృద్ధిలోకి వస్తావు. లేనినాడు వృద్ధిలోకి రాదు. ఎంతకాలం నువ్వు మాట్లాడతావు? ఎంతకాలం రాజన్న తర్వాత పరిపాలనే చూస్తాడా? రాజన్న తర్వాత న్యాయమే చూస్తాడా? రాజన్న తర్వాత ప్రజల సంక్షేమమే చూస్తాడా? రాజన్నవాడు తానే ప్రజలకి చెప్పుకుంటాడా? ఎన్ని చేస్తాడు? పక్కన ఉండాలి ఒకడు. కాబట్టి అర్ధ నిర్మాణ చతురులు. ఇప్పుడు నాకు చెప్పండి, భీష్ముడు మాట్లాడిన ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట ఎంత సారవంతమైన మాట, ఎంత గొప్ప మాట. అది ఎవరో రాజులకి ఏమిటి, అది ఎప్పటికీ అందరూ తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణించిన నాడు, అలా దాన్ని అర్థం చేసుకుని ఆనందించగలిగిన నాడు, తమ కర్తవ్యత నిష్టలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసుకున్న నాడు ఆ ఆనందం. అందుకే అవి ఎప్పుడో కాలదోషం పట్టిన పుస్తకాలు కావవి. అవి ఎప్పటికీ అవసరమైనవే. అందుకే అంటాడు వివేకానందుడు, ఇఫ్ యు స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దే కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో మెర్సిలెస్లీ, బట్ రిమెంబర్ దే విల్ ఆన్సర్ యువర్ నీడ్స్ ఆఫ్ ఎవరీ టైం. అంటే నిజంగా ఇవాళ సమకాలీన సమాజానికి సంబంధించిన సమస్యలకి కావలసిన పరిష్కారమును ఆర్షగ్రంథములు చూపించలేవని నువ్వు నమ్మిన నాడు వాటిని నిర్దాక్షిణ్యంగా నీ కిటికీలోంచి విసిరే. కానీ నేను చెప్తున్నాను, అవి అటువంటివి కావు. కాలముతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని మహామనీషిగా దిద్దగలిగిన మహాగ్రంథములు సుమా అంటాడు వివేకానందుడు. కాబట్టి అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను. దగ్గర ఉండేవాడు ఎటువంటి వాడై ఉండాలి అంటే లౌల్యము లేనివాడై ఉండాలి. సంస్కృతంలో అందం ఉంటుంది. లౌల్య, ఈ లకారం తిరిగితే ఏమిటంటే ఎప్పుడు కూడా ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేవాడు అని అర్థం. ఒకడిని తీసుకెళ్ళి పదవిలో పెట్టగానే వాడి ఇంకక్కడి నుంచి నేను అక్కడికెడితే నాకు ఎన్ని గొడుగులు పడతారు, ఇక్కడికెడితే నా చుట్టూ ఎంతమంది నించుంటారు, ఇక్కడికెడితే నాకు ఎంత గౌరవం ఇస్తారు, నన్ను చూడగానే ఎంతమంది లేచి నిలబడతారు, ఇదొక్కటే ఆలోచించుకోగలిగిన వాడైతే, ఉన్నన్నాళ్ళు తాను ఎలా సుఖంగా బతికేద్దాం అన్నవాడైతే దాని వలన ప్రజలకి ఉండే ఉపకారము సున్నా. అటువంటి వారిని దగ్గర ఉంచుకోకు సుమా. ఇంతకన్నా నేను దాని గురించి మాట్లాడక్కర్లేదు. కాబట్టి లౌల్యరహితులను, ఇంద్రియముల యొక్క సుఖము చేత ఆనందపడిపోయి కాలం గడిపేసేటటువంటి వాళ్ళు ఈ పదవిలో ఉండడం నేను ఇలా పడిపోవడానికి పనికొస్తుంది అనుకున్నవాడు వద్దు. వాడి వలన ప్రజలకు ఉపకారం ఉంటుందన్న వాడికే తెచ్చి దగ్గర పెట్టుకో. కాబట్టి లౌల్యరహితులను, అది రాజే కాదు, కార్యాలయం కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, అది దేశాభివృద్ధికి సూచన అవుతుంది. లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను. ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని ఉల్లంఘించకుండా ఉండగలగాలి. అది మొదటి లక్షణం. వినయము అన్న మాటకు అర్థం అక్కడ ఉంటుంది. అన్నిటికన్నా ప్రమాదకరమైన లక్షణం ఏంటో తెలుసా? ఏ కార్యాలయంలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, రాచరికంలో కానివ్వండి, నాకన్నా పైవాడు, నాకన్నా తెలివి తక్కువవాడన్న భావన కలిగిన ఉద్యోగి ఉండడమే ప్రమాదం. నేనన్న మాట బాగా పట్టుకున్నారు. నా పైవాడు నాకన్నా తెలివి తక్కువవాడు అని ఆయన బాగా అనుకుంటున్నాడు అనుకోండి, ఆయనకన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉండడు. ఎందుకని అంటే నాకు తెలిసి ఉన్నన్న ఆయనకేం తెలుసు. అంటే
వాడి వల్ల ప్రమాదం. వాడు అస్తమానం ఏం మాట్లాడుతుంటాడంటే అబ్బే ఆయనకి ఏం తెలుసండి. అప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా ఆయన అందరిలో చులకనవడం మొదలెట్టాడు. ఆయన మాట ఎవరు విండే. నిజంగా ఆయన పొరపాటు చేస్తున్నాడు అనుకోండి, నువ్వు మేలు కోరేవాడివైతే ఆయన ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి ఇలా వద్దండి అని చెప్పాలి. నేను అనుభవంతో చెప్తున్నానండి, గతంలో ఇటువంటి సన్నివేశాలు వచ్చాయి, ఇది చెయ్యకండి అని చెప్పాలి. అంతేకాని తప్పకుండా అలా చేద్దాం సార్ అని అక్కడ చెప్పి బయటికి వచ్చి ఆయనకి ఏం తెలుసు మునిగిపోయాక తెలుస్తుంది అనకూడదు. అందుకే అత్యంత ప్రమాదం ఏమిటంటే తన పైవాడు తనకన్నా తెలివి తక్కువ వాడని అనుకోగలిగిన ఉద్యోగి ఆఫీసులో ఉండడం, లేదా ప్రభుత్వం దగ్గర ఉండడం, లేదా రాజు దగ్గర ఉండడం. అప్పుడు రాజు. ఇప్పుడైతే ఇంతేగా అన్వయం మరి ప్రజాస్వామ్యంలో. అలా ఉండకూడదు సుమా. అలంఘితాజ్ఞులు ఆయన చెప్పారంటే ఆయనకి తెలీదా? నాకన్నా పై స్థానంలో కూర్చున్నవారు ఆయనకి తెలీదా ఏం చెయ్యాలో? ఆయన ఆలోచించి చెప్పుంటారు. ఒకవేళంతా పొరపాటు చేస్తున్నారేమో, ఆయన ఇబ్బంది పడతారేమో అని నీకు అనిపిస్తే నువ్వు ఆ గౌరవంగానే మాట్లాడు, చెప్పి చూడు. ఆజ్ఞని ఉల్లంఘించవద్దు అనగానే నాకు ఒక విషయం తెలిసి మీకు అనుమానం వస్తుంది. ఏమండి అది ఎంత ప్రమాదకరమైనా ఇంకా ఆజ్ఞని ఉల్లంఘించకుండా అలా పాటించేయడమేనా అంటే, ఉల్లంఘించవద్దు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకవేళ ఉల్లంఘించవలసి వస్తే సమర్థించుకో. మీకు చాలా తేలిగ్గా అర్థమైపోవాలి అంటే ఒక్కొక్కసారి ఆంగ్ల భాష సౌకర్యం అవుతూ ఉంటుంది, తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు సిగ్నల్ ఇచ్చారా అండి అని అడిగితే తేలిగ్గా అర్థం అవుతుంది. ఎంత తెలుగు భాష మీద మమకారం ఉన్నా ధుమచకట గమనాగమన విరామ స్థానములను సూచించే సంజ్ఞ ఇవ్వబడినదా అని అడిగాను అనుకోండి, ఎవరికి అర్థం అవుతుంది? అది సిగ్నల్ అన్నది తెలుగు మాటగా మారిపోయింది అంతే. ఇంకా కొన్ని మీరు ఆ హేతువు దాటి చెప్పడం సాధ్యం కాదు కూడా. అది ఏమో వృద్ధిలోకి వచ్చిన నాడు ఆ స్థాయిని పొందుగాక, అలా జరగాలనే మనం కోరుకుందాం. కానీ ఎప్పుడూ కూడా వాస్తవ స్థితిని గమనించగలిగి ఉండాలి. ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చాడు, కానీ ఆ ఆజ్ఞని ఉల్లంఘించవలసి వచ్చింది. ఎందుకు ఉల్లంఘించావో నువ్వు సమర్థించుకోవాలి. బ్రేక్ ది రూల్ బట్ జస్టిఫై ఇట్. బాగా పట్టుకున్నారో లేదు? మీరు ఎప్పుడైనా సరే ఒక ఆజ్ఞ విధింపబడితే దాన్ని మీరు ఉల్లంఘించవచ్చు. ఎప్పుడు? మీరు సమర్థించుకోగలిగితే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి, మీకు బాగా అర్థమయ్యేటట్టు. ఏదో బోరెడంత బియ్యాన్ని నిల్వ చేసినటువంటి ఒక గోదాం ఉంది. ఎవరికి తెలుస్తుంది? ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా వానొచ్చింది, 4 రేకులు ఎగిరిపోయాయి. దానికి బోల్ట్లు బాగా ఉన్నాయో లేదో ఎవరికి తెలుస్తుంది? 4 రేకులు ఎగిరిపోయి హోరన వర్షం పడి లోపల నీరు నిలబుండిపోయి అది వెళ్ళదు కింద నుంచి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయనే గోడకు కన్నం పెట్టించి ముందు ఆ నీరు బయటికి తోయించాడు. ఇప్పుడు ఆయన గోడకి కన్నం పెట్టడం తప్ప ఉప్ప? అలా గోడకి కన్నం పెట్టడం వల్ల ఆ నీరు ఇంకా పైకెక్కి చాలా బస్తాలు పోకుండా కాపాడగలిగాను. మళ్ళీ 4 ఇటుకలు పెట్టి కట్టుకోవచ్చు. లేకపోయి ఉంటే గోడకి కన్నము పెట్టడము తప్పు. గోడకి కన్నం పెట్టడానికి అధికారులు ఉంటారు ఎక్కడ? ఉండరు కదా. మరి ఆయన గోడకి కన్నం పెట్టాడు కదా. అంటే గోడకి కన్నం పెట్టి సంస్థకు ఉపకారం చేశాడు. బ్రేక్ ది రూల్ బట్ జస్టిఫై ఇట్. ఆజ్ఞని ఉల్లంఘించవద్దు అన్న మాటకు అర్థం ఏంటంటే ఉల్లంఘించవలసి వస్తే సమర్థించుకో. ఇందుకు చేశా, ఈ ప్రయోజనం కొరకు చేశా అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు నిజాయితీతో అది చేసిన వాడవైతే అధికారి నిన్ను లేచి కౌగిలించుకుంటాడు. మంచి పని చేసావయ్యా, నువ్వు ఇది చేయడం వల్లయ్యా మిగిలింది నాశనం అవ్వకుండా కాపాడగలిగావు అని సంతోషిస్తాడు. అది అప్రాజ్ఞత లేకుండా ఏది చెప్పాడో అది మాత్రమే పాటించాడు అనుకోండి, చివరికి సున్న మిగులుతుంది. ఇప్పుడు ఎవరో తండ్రి 2 కొడుకుల్ని పిలిచాడు. ఒరే మీ ఇద్దరికి బూరెలు ఇస్తున్నాను రా, 100 బూరెలు చచ్చి చేడి చేశామమ్మా, నేను కాళ్ళు నిప్పులుగా ఉన్నాయి, పెద్దవాడిని అయ్యాను కదా, నేను ఈ తట్ట ఎక్కడ పెట్టుకుని అమ్ముతాను రా. ఈ తట్ట అన్నయ్య పట్టుకుంటాడు కొంతసేపు, తమ్ముడు కాకులు వచ్చి తినేయకుండా ఓ కర్ర ఏదో ఇలా విసురుతూ ఉంటాడు పైన. బూర్లు అంటూ అమ్మండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బు లేకుండా బూరి అమ్మద్దు, డబ్బు ఇచ్చుకుని బూరి అమ్మండి అని చెప్పాడు. అలాగే నాన్నగారు అన్నారు. 2 బయలుదేరారు. మంచి ఆకలి, పైగా పైనుంచి బూర్లు గంప వాసన వస్తోంది. ఎవడో ఓడు మొట్టమొదట రూపాయి ఇచ్చో బూరి కొన్నాడు. అన్నయ్య ఏం చేశాడు? ఆ రూపాయి జేబులో వేసుకుని బూరి వాడికి ఇచ్చాడు.
తమ్ముడు బూరి తినాలనుందిరా అన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, దానికి ఏముందన్నయ్య, బూర్లు గంప నీకు బరువు కదా, చాలాసేపు నా నెత్తి మీద పెట్టు, నీ దగ్గర రూపాయి ఉంది కదా, నీకు బూరిస్తానన్నాడు. అన్నయ్య రూపాయి తమ్ముడికి ఇచ్చాడు, తమ్ముడు బూరి ఇచ్చాడు. తమ్ముడికి తినాలనిపించింది. కొంచెం దూరం వెళ్ళాక, అన్నయ్య గంప నీ దగ్గర పెడతాను, రూపాయి నా దగ్గర ఉందిగా, నీకు ఇస్తా బూరి అన్నాడు. గంప మార్చుకుంటున్నారు. ఈ రూపాయితోనే చెరో 50 తిన్నారు. తిని ఖాళీ బుట్టట్టుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, ఏరా అన్ని అమ్మేసి, అన్ని డబ్బుకే అమ్మాను నాన్నగారు. ఎంత వచ్చింది? రూపాయి. అది రూపాయి. మీరేం చెప్పారు? డబ్బుకే అమ్మమని చెప్పారా? రూపాయి ఇచ్చినప్పుడే బూరిచ్చా అన్నయ్యకి, రూపాయి ఇచ్చినప్పుడే బూరిచ్చా తమ్ముడికి. అంటే అది హేతువుకి బాగుంటుందేమో కానీ ఫలితానికి బాగుంటుందా? అది వితండ వాదన, అది మెట్ట వాదన అంటారే, అటువంటి వాదన. అలా ఉండకూడదు. నిజంగా నువ్వు ఒక నియమాన్ని ఉల్లంఘించవలసి వస్తే అలా ఉల్లంఘించి నువ్వు ప్రయోజనాన్ని కట్టబెట్టగలిగావన్నది నిరూపించుకోగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి దగ్గరున్నవాడు. అలాగనే అయిందానికి కాందానికి మీకు తెలియదులేండి అందుకు ఉల్లంఘించానని వాడు అవ్వకూడదు. అప్పుడు ఈయన అడగని, ఇంకా ఆయన అడుగుతాడు. ఆయన చెప్పింది ఎలాగో ఈయన చేయడండి, కానీ ఈయన మార్చేసిందాన్ని ఆయన ఎలాగో ఒప్పుకుంటాడు, ఈయనకే చెప్పండి అంటారు. అప్పుడు నామమాత్రావశిష్ట ప్రభు అయిపోతాడు. కాబట్టి జాగ్రత్త దగ్గర పెట్టుకునేటప్పుడు. ఎంత గొప్పగా మాట్లాడండి, ఎంత అప్పశయ్య మీద ఉంటే మాత్రం ఇంతకన్నా బిజినెస్ మేనేజ్మెంట్, ఇంతకన్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంతకన్నా పర్సనల్ మేనేజ్మెంట్ ఉంటాయి లోకంలో. ఎంత అనుభవశాలి భీష్ముడు. కాబట్టి లౌల్యరహితులు, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, నీతి శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళని దగ్గర పెట్టుకో. నీతి మీద నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టుకో. నీతి పాటించడం చేత మనిషి గౌరవాన్ని పొందుతాడని బాగా నమ్మిన వాడెవరు ఉంటాడో అటువంటి వాడినే దగ్గర పెట్టుకో. కులజులునకు పరిజనముల పెనుపు పతికి హితము. ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీపరులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకోవడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ధర్మరాజా ఇప్పటిదాకా నీ దగ్గర పెట్టుకోవలసినటువంటి వాళ్ళ గురించి చెప్పా. ఇప్పుడు అసలు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసినటువంటి ధర్మములు, తెలుసుకోవలసిన ధర్మములు ఏ ఉంటాయో అవి చెప్తాను. ఇవి ప్రజలందరూ పాటించేటట్టుగా చూసుకో. అంటే ప్రజలకి దీని గురించి బాగా ప్రచారం జరిగేటట్టు, దీని మీద నమ్మకం కలిగేటట్టు, వాళ్ళు అలా అనుష్ఠానం చేసేటట్టుగా నువ్వు బాగా శ్రద్ధ తీసుకో. ఏం చెయ్యాలి అంటే కోపంబులేమి, సత్యాలాపము, నిజదార పర విలాసము, శుచితా గోపన, అద్రోహంబు, అవనీపాలక, సర్వవర్ణ నిహిత గుణంబుల్. అందరూ పాటించవలసినటువంటి నియమములు. అందులో ఏది మొదటిది? కోపంబులేమి. కోపం లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం సుమా. ఎందుకనంటే కొంతమంది తమకి తాముగా సంతోషించడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే, నాకు చాలా కోపం ఎక్కువ అండి, అందుకే నా దగ్గరికి ఒక పట్టాను రారెవరు అంటే. కానీ అది సంతోషపడడానికి కారణం అవదు. ఎందుచేత అంటే కోపము అత్యంత ప్రమాదకరమైన విషయం. కోపం మనని పట్టుకుంటుంది, కోపాన్ని మనం పట్టుకోం. కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మనిషిని రాక్షసుడి కింద మారుస్తుంది. రామాయణంలో హనుమ అంటారు సుందరకాండలో, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్. అది యథోరగత్వజం జీర్ణాంస వై పురుషముచ్యతే. ఆ కోపం ఉన్నదే అది పైకి తన్నుకొచ్చేసిందనుకోండి, మనిషి రాక్షసుడైపోతాడు. నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా విచక్షణ ఉండదు. అప్పుడు ఆఖరికి కళ్ళ ముందు ఎంత పెద్దలున్నా వాళ్ళని చంపేస్తారు కూడా ఆ కోపంలో. ఆ కోపం అనేటటువంటిది అంత ప్రమాదకరమైంది. అన్నిటికన్నా ఏమిటంటే మొట్టమొదట నోటి మీద అదుపు పోతుంది. ఏం మాట మాట్లాడుతున్నాడో తెలియదు, అటువంటి మాటలు మాట్లాడేస్తారు. పైగా కోపము వలన ప్రయోజనం ఉండదు. అయితే కోపం వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ 2 విషయములను ఆలోచన చేస్తుండు. ఏమిటి ఆలోచిస్తూ ఉండాలి అంటే,
ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్ని పైకి లేచినప్పుడు నీళ్లు పోసి ఆర్పినట్టుగా ఎవడు కోపం పైకి లేస్తున్నప్పుడు గమనించి ఆర్పుతాడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ఠ, వాడు ధన్యుడు. ఏది పరిశీలనం చెయ్యాలి అంటే, కోపము తెచ్చుకునే ముందు నాకు అర్హత ఉన్నదా అన్నదాన్ని ఆలోచన చెయ్యి. ఏదైనా ఒకటి చేయడానికి అర్హత ఉంటుంది కదా. లోకంలో 10వ క్లాసులో కూర్చోవాలంటే 9వ క్లాస్ పాస్ అవ్వాలా? ఓ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చోవాలంటే అక్కడ ఉద్యోగం వచ్చినవాడు అయ్యి ఉండాలా? ఇది మా ఇల్లండి అని చెప్పాలంటే సొంత ఇల్లు ఉన్నవాడయి ఉండాలా? నేను ఇక్కడ కూర్చుని మాట్లాడాలంటే దీని గురించి ఏదైనా కాస్త చదివిన వాడిని అయ్యి ఉండాలా? అక్కడ కూర్చుని వినాలంటే దీని మీద కొంత కుతూహలం ఉన్నవాడయ్యి ఉండాలా? అలాగే కోపం తెచ్చుకోవడానికి కూడా ఓ అర్హత ఉండాలా? ఏ అర్హత ఉండాలి కోపం తెచ్చుకోవడానికి అంటే, కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అవతల వాడు తప్పు చేశాడు కాబట్టి. నువ్వెప్పుడూ చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేయని వాడివైతే వాడు తప్పు చేశాడు కాబట్టి కోపం తెచ్చుకో. ఈ విషయంలో తప్పు నేను చేయలేదండి, అసలు ఏ విషయంలోనూ చేయలేదా? ఎందుకు చేయలేదండి? ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటాను. అయితే కోపం తెచ్చుకోకు. పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. నీ చేతిలే మకిలమైపోతే నువ్వు పవిత్రమైన న్యాయం అన్న సరోవరాన్ని ఎలా ముట్టుకుంటావు? నువ్వు ఇంతకు ముందు దోషం చేసిన వాడివే, ఇప్పుడు ఎవడో దోషం చేశాడని వాడి మీద కోప్పడడానికి నీకున్న అధికారం ఏంటి? కాబట్టి నేను దోషం చేసిన వాడినే కాబట్టి నేను కోప్పను, నాకు అధికారం లేదు. కాబట్టి కోప్పడకుండా ఉండడానికి అదొక సాధన. 2, కోపము చేత చేసినటువంటి పని శాశ్వతమైన పరిష్కారము కాదు. ప్రస్తుతానికి నేనున్న స్థానబలం చేత వంచగలనేమో, కానీ ఏ కారణం చేతనైనా అవకాశములు మారాయనుకోండి ప్రమాదము తటస్థిస్తుంది. దొంగ చేతిలో కత్తి ఉంటే నేను పరిగెడతాను, వాడు రాయి తన్నుకు పడిపోయి కత్తి పడిపోయింది అనుకోండి, నేను కత్తిచ్చుకున్నాను అనుకోండి, దొంగ పరిగెడతాడు. స్థానములు మారితే ప్రమాదం వస్తుంది. స్థానబలిమి కాని తన బలిమి కాదయా. కాబట్టి కోపము చేత సాధించేటటువంటిది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం. కాబట్టి నేను ప్రేమ చేత సాధిస్తాను. ఆయన నా మీద కోపం పెట్టుకున్నాడేమో, నాకు ఆయన మీద కోపం వద్దు, నేను ఆయన మారుగాక అని ప్రేమతో ఉంటాను. నేను పరుషవాక్కు మాట్లాడు అని తాను నిలబడగలిగితే కోపమును నియంత్రించుకుంటున్నాడని గుర్తు. లేకపోతే కోపమే నేరములకు కారణము, కోపమే కుట్రలకు కారణము, కోపమే పతనమునకు కారణము, కోపమే మనిషి అప్రతిష్టకు కారణము. ఆ కోపము వలన ఎన్ని ప్రమాదములు వస్తాయో నువ్వు దేశములో ధర్మ ప్రచారము ద్వారా జరుపుతూ ఉండాలి. ధర్మ ప్రచారం చెయ్యడానికే కొన్ని సంస్థలు ఉంటాయి, అవి భజనలు చేయడానికి కాదు. ఇటువంటి విషయాలు సమాజంలో ప్రబోధం చేయడానికి పనికి రావాలి. అందువల్ల దేశము ప్రభుత్వము పరిపుష్టమవుతాయి, ప్రజలకు దేశమునకు కీర్తి కలుగుతుంది. అంతేగాని భజనలు ఒకటే చేయిస్తామండి మేమంటే ధర్మ ప్రచారం చేయవలసిన సంస్థలు, దానివల్ల ప్రయోజనం ఎంతవరకు సాధ్యం అవుతుంది? వాటి ప్రయోజనమే ఏదైనప్పుడు చేయవలసిందేది, అది తెలుసుకోలేనప్పుడు ఇంకా ఆ సంస్థల గౌరవం ఏముంటుంది? దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? దానికి ఎంత నిధులుంటే పనికి వస్తుంది. కాబట్టి కోపంబులేమి, కోపము లేకుండా ఉండడం ఎంత అవసరమో ప్రజలకి బాగా తెలియచెప్పాలి సుమా. కోపమున్న వాళ్ళ విషయంలో తప్పు చేస్తుంటారు. పిల్లలకి కోపం ఎక్కువ అనుకోండి, ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వీడికి కోపం ఎక్కువండి, కోప్పడకూడదని కొంచెం చెప్దురు అంటారు. వాడు అవమానపడతారు. అవమానపడి వాడి కోపం పెరగడానికి కారణం కాదు. కోపం ఎంత ప్రమాదకరమో వాడికి నువ్వు చెప్పగలగాలి, కూర్చోబెట్టి చెప్పాలి. చూసావా నాన్న ఎంత ఇబ్బంది వస్తుందో, కోపం మంచిది కాదు నాన్న అని ప్రశాంతంగా ప్రేమతో కోపాన్ని గెలవాలి. కాబట్టి కోపంబులేమి సత్యాలాపము, మనిషి ప్రయత్నపూర్వకంగా సత్యమును మాత్రమే పలికే ప్రయత్నం చెయ్యాలి. నాకు తెలుసు ఒక విషయం, ఈ మాట నేను అంటున్నప్పుడు ఎంత సాహసం చేస్తున్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఏమంటే మరి ఈ భీష్ముడే కదా అక్కడ పడుకునున్నప్పుడే ఇంకా ప్రాణం త్యాగం చేయకముందే అశ్వత్థామహత కుంజరహ అని పడగొట్టేశాడుగా ధర్మరాజు గారు. ఆయనకేగా ఇది అన్నీ చెప్తున్నాడు, మరి ఆయన అబద్ధం అనలేదా? ఒకటి గుర్తు పెట్టుకోండి, పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడితే అది అధర్మము కిందకి రాదు, అసత్యము కిందకి రాదు, సత్యమే అవుతుంది. ఇది ప్రధానంగా ఎక్కడ అన్వయం అంటే ప్రాణి రక్షణ యందు అన్వయం. శ్రీరామాయణం సుందరకాండలో కొన్ని కోట్ల వానరములు ఎక్కడో సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి.
సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ ఒక్కరే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చారు. వచ్చి సీతమ్మతో మాట్లాడి ఆమెకి ఎంతో నమ్మకాన్ని చేకూర్చి వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేనదత్తం మహాత్మన సమాస్మిషి భద్రంతే క్షణ దుఃఖ బలాహ్యసి అని ఉంగరాన్ని ఇచ్చారు రాముడిది. ఆవిడెంతో సంతోషం పొందింది. తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. రాక్షస స్త్రీలందరూ వచ్చి అడిగారు, ఎవరమ్మా నీతో కిచకిచలాడిన ఆ కోతి అశోకవనాన్ని భంజనం చేసిందని. ఆవిడికి తెలియదా వచ్చిన వారు హనుమని? ఆవిడ చెప్పలా. ఆవిడంది యూయమేనాభిజానాతి యోయం నద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము కాళ్ళు ఎక్కడుంటాయో నాకు తెలుస్తుందా? పాము అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని పావుని కాళ్ళు ఎక్కడుంటాయని పైకెత్తి చూడనా? పాము కాళ్ళు పావుకి తెలుస్తాయి, విమానం కాళ్ళు విమానానికి తెలుస్తాయి. విమానం చక్రాలు పైకెక్కే కనపడం, కిందకి దిగితే వస్తాయి. అది తన కడుపులో తను పెట్టేసుకుంటుంది కాళ్ళు. మళ్ళీ కిందకి దిగే ముందు కాళ్ళు అంటే చక్రాలు వదులుతుంది, వదిలితే క్షేమంగా దిగుతుంది కదా. విమానం కాళ్ళు అంటే విమానం చక్రాలు ఎక్కడున్నాయో విమానానికి తెలిసినట్టు పాము కాళ్ళు ఎక్కడున్నాయో పావుకి తెలియాలి. మీ ఊళ్ళోకి వచ్చిన శత్రువులు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదు. తెలియదు సీతమ్మకి హనుమెవరో. మరి సీతమ్మ అబద్ధం వాళ్ళ అంటే నేను సత్యమే చెప్పాలండి. ఆయన హనుమ వానరుడు, నా కోసమే వచ్చాడు, ఇదిగో ఈ ఉంగరం తెచ్చాడు అంటే పట్టుకోండి అంటాడు. తన కోసం వచ్చిన వాణ్ణి, తన కోసం కష్టపడిన వాణ్ణి, రామదూత అయినటువంటి వాణ్ణి నిజం చెప్పి చంపించేయడం కన్నా అబద్ధం చెప్పి కాపాడడం గొప్ప. ఒక ప్రాణిని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది అసత్యము కాదు సుమా. ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మం మారిపోతుంది, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మారిపోతుంది. అగ్ని వెలుగుతోంది, అక్కడ అగ్గిపుల్ల వెలిగించారు ఎవరో, నేను ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి ఇలా జల్లాను చెంచాతో, ఏమవుతుంది? మంట ఆరిపోతుందా? నీటి వలన నిప్పు ఆరినది సత్యమేనా? సత్యము. అంతే. నీటి ధర్మము నిప్పు నార్పుట. పెద్ద అడివి అంటుకుంది, ఈ చెంచాడు నీళ్లే పట్టుకెళ్ళి చల్లాను, ఈ నీళ్లు కాలిపోయాయి. అదేమిటి ఇక్కడ ఆర్పింది అక్కడ కాలిపోయింది ఏమిటి? నీరు నిప్పు నార్పలేదేమి అని అడిగితే ఇంత చిన్న నీరు అంత మంటను ఆర్పదు, అది కూడా కాలిపోతుంది. అలాగే చిన్న అబద్ధము పెద్ద ధర్మమును నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఆడితే అది అబద్ధము కిందకి రాదు, ధర్మమే అవుతుంది. అంటే సత్యాసత్యముల యొక్క వివక్ష తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్యమే మాట్లాడతానని కొంపలు ముంచే. కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ధర్మము గురించి అవగాహన కలగాలి. ధర్మము గురించి అవగాహన కలగాలంటే ధర్మ ప్రచారము జరగాలి దేశం. కాబట్టి ధర్మ ప్రచారము జరగడానికి పెద్దపీట వేయి ధర్మరాజా. అయితే నీ పేరు ఒకటి ధర్మరాజు అయితే సరిపోదు సుమా, ప్రజలు కూడా ధర్మాత్ములు కావాలి. కాబట్టి ఆ సత్యమును పలకడం ప్రజలకు అలవాటు కావాలి. సత్యాలాపము నిజదారపర విలాసము, ఈ మాట చాలా 1కి 10 మాటలు వాడతాడు భీష్ముడు. నీ భార్య యందు మాత్రమే నువ్వు అనురక్తుడవు కావాలి. ఈ మాట ఆయన ఎందుకు అన్ని మాటలు చెప్తుంటాడో మీరు తాత్వికంగా గమనించాలి. మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? ఎక్కడో భీష్ముడి లాంటి వాడు, శంకర భగవత్పాదుల వంటి వారి విషయం పక్కన పెట్టండి. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఉండిపోయి పూర్ణుడు కాలేడు. ఓ పుట్టినవాడు మగవాడు కానివ్వండి, ఆడపిల్ల కానివ్వండి, వాళ్ళు అలాగే ఉండిపోతే పూర్ణత్వము సిద్ధించదు. కష్టం, సుఖం, జీవితంలో శాంతి, భద్రత, ఆనందము అన్నీ ఎందులో ఇమిడి ఉంటాయంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో వివాహమన్న బంధంలో కూడడంతో ఉంటుంది. అది శాశ్వతమై ఉన్నత గతులను కల్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కామము ధర్మము చేత ముడిపడిపోయిన కారణం చేత ఉత్తమమైన సంతానము ప్రభవిస్తుంది. ఆ సంతానము వలన వృద్ధాప్యమునందు శాంతి కలుగుతుంది. దాని వలన వంశము వృద్ధిలోకి వస్తుంది. తన శరీర పతనానంతరము ఉన్నతమైన లోకములను పొందుతాడు. అందుకే తాను తన భార్య యందు మాత్రమే అనురక్తుడై ఉండాలి తప్ప వేరొక స్త్రీ యందు అనురక్తి పనికిరాదు. ఎందుకో తెలుసా? అది తన ఒక్కడి సమస్య కాదు కనుక. అది సమాజమునకంతటికీ కూడా తప్పు సంకేతాన్ని పంపిస్తుంది. వాళ్ళు అలా ఉండి సంతోషంగా ఉండగాలేనిది అని ఇంకొకడు ఆలోచించాడు అనుకోండి, సమాజమంతా భ్రష్టమైపోతుంది. అమాయకులైన వాళ్ళని మోసం చేయడం బయలుదేరుతుంది. అందుకే ఒక స్త్రీకి ఒక పురుషుడే కట్టుబడుట, ఒక పురుషుడు ఒక స్త్రీకి కట్టుబడుట, తన భార్య యందు తాను అనురక్తుడగుట, ఇది రాకపోతే ఆ వ్యక్తి జీవితానికి అర్థం లేదు.
ఒకటి బాగా ఆలోచించాలి. ఇంత పవిత్రమైన సభలో ఇంకింతకన్నా నాకు ఆ భీష్ముడి సందేశం చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఒక్కటే మాట చెప్తున్నా. మా ఇంటిలో వండుకున్న పాయసమే స్టీల్ గ్లాసులో పోసుకు తాగినా అదే రుచి, వెండి గ్లాసులో పోసుకు తాగినా అదే రుచి, బంగారు గ్లాసులో పోసుకు తాగినా అదే రుచి. స్టీల్ గ్లాసు తక్కువని, వెండి గ్లాస్ అంతకన్నా ఎక్కువని, బంగారు పాత్ర అంతకన్నా బాగా మెరుస్తోందని పైకేమో కానీ పాయసం రుచి మాత్రం ఒక్కటే అని గమనించగలిగిన నాడు, అలా కట్టుబడగలిగిన నాడు నీవు ధర్మం తప్పకుండా ఉండగలవు. అన్య స్త్రీ యందు మాతృభావన చేసిన నాడు కామము ప్రచోదనమవదు. మంట గిన్ని కింద మంట పెడితే పాలు పొంగుతాయి. స్త్రీ భావన చేస్తే నీ మనసు ధర్మము తప్పితే పాలు పొంగుతాయి. పైన నీళ్లు జల్లితే పాలు కిందకెడతాయి. అమ్మా అన్న భావన చేశారనుకోండి. నేను పొద్దున్న గాయత్రి జపం చేసినప్పుడు ఏ గాయత్రి మాతని చూశానో మనసులో, ఆ గాయత్రి మాతే సాయంకాలం అయ్యేటప్పటికి రోజు నాకు ఇన్ని ముఖాలతో దర్శనమిస్తుంటుంది. రే, ఇంతమంది కింద నీకు కనపడుతున్నాను రా అని నా తల్లి వచ్చి కూర్చుంటోంది అనుకున్నాను అనుకోండి, నేను ప్రశాంతంగా ఉంటా, హాయిగా ఉంటా. కాబట్టి పూర్ణుడవు కావడానికి, సమాజము భద్రముగా ఉండడానికి ఈ క్రమశిక్షణ అందరి యందు ఉండాలి. అంతకన్నా నేను దాని గురించి ఇంకా వివరణ చెయ్యక్కర్లేదు. మీరందరూ ప్రాజ్ఞులు గమనించగలరు. కాబట్టి నిజదారపర విలాసము, శుచిగోపన. శుచిగోపన అంటే రహస్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ. నమ్మి చెప్పుకుంటారు కొంతమంది. ఆ నమ్మి చెప్పినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే ఈ రహస్యం, దీని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడు, ఇది దాచడం వల్ల అవతల వాళ్లకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాబట్టి ఇది నేను దాచడం మంచిది అనిపించినప్పుడు కేవలం నోటి జారుడుతనంగా చెప్పకుండా ఉండలేక చెప్పడం కోసం అందరితో చెప్పకూడదు. నేను మీకు ఒక మాట చెప్తా. కొంతమంది జీవితంలో మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు ఒకలా ఉన్నవాడి కన్నా ఒకప్పుడు ఆయనకి ఏవో వ్యసనాలు ఉన్నాయి, ఆయన ఏవో తప్పులు చేశాడు, కానీ ఆయన మారాడు. ఆ మారినవాడు నమ్మి నీ దగ్గరికి వచ్చి, నేను ఇలా బ్రతికేవాణ్ణండి, నేను ఇలా ఉండేవాణ్ణండి, మీరు పెద్దలు, గౌరవాన్ని పొందినవారు, అందుకు చెప్తున్నాను, నేను ఫలానా విషయం చూశాక, ఫలానాది విన్నాక నా జీవితాన్ని మార్చుకున్నాను, ఆనాటి నుంచి ఇక మళ్ళీ నేను అటువంటి తప్పు చెయ్యలేదు అని ఆయన నీకు చెప్తే, నీకు ఆయన మారిన జీవితానికి ముందు జీవితం ఇక అనవసరం, విని మరిచిపోద్దు. అది హృదయ శౌచం, అది మనిషికి ఉండవలసిన పవిత్రత. మారిన తర్వాత ఎలా ఉన్నాడు అది ఒక్కటే ఆలోచించి నెత్తి మీద పెట్టుకో, కౌగిలించుకో, గౌరవించు. తప్ప ఆయన ఇంతకు ముందు ఇలా ఉన్నాడండి, నా ప్రవచనం విని మారాడండి, నా పుస్తకాలు చదివి మారాడండి, నా సీడీలు విని మారాడండి అని నీ గొప్ప కోసం ప్రచారం చెయ్యవు. ఆ మాట చెప్పవద్దు. ఆయన మారాడు అన్న విషయం, ఆయన మారకముందు ఎలా ఉన్నాడన్న విషయం నీ మనసులో పెట్టుకుని, ఈశ్వర, ఒక మనిషి మంచివాడవడానికి నాకు మంచి వాక్కులనిచ్చి కాపాడావా అని నువ్వు కూడా ఈశ్వరుడికి నమస్కారం చేసి వదిలిపెట్టి, మారిన తరువాత ఆ వ్యక్తి జీవితాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో గడుపంతే. అంతకు ముందు విషయం ఇక నువ్వు మాట్లాడక, ఆయనతో నీకు తెలిసున్నాయి ఎవరితో చెప్పదు. ఇది శుచితా గోపనము, ఇది ఉండాలి. అద్రోహంబు, ఎవరిని ఎలా పడగొట్టేద్దాం, ఎవరిని ఎలా నాశనం చేసేద్దాం, వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో, కోట్ల జన్మలు కట్టి కుడిపిన నాడు బాధపడతావు. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు, రుజుగుణంతో ఉండు. కాబట్టి అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్, ఇవి అందరి యందు ఉండాలి. ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క గుణం గురించి ప్రజలలో బాగా అర్థమయ్యేటట్టుగా ప్రచారం జరగాలి. అందుకే పూర్వం ఈ దేశానికి ఉన్న ఆచారం ఏమిటంటే, నదీ తీరముల యందు, యాగశాలల యందు, దేవాలయముల యందు, ముఖమంటపముల యందు, సభాస్థానముల యందు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఆధారం చేసుకుని నీతి మాట్లాడేవారు. ఇవాళ రాత్రి వినేవారు, పడుకున్న తర్వాత కూడా ఇవే వినపడుతూ ఉంటాయి. మనిషిలో ఒక మార్పు వస్తుంది.
క్రమక్రమంగా మారుతాడు. ఆ మారిన వ్యక్తి ఎవరున్నాడో అతను సమాజమునకు గొప్ప ఆస్తి. అంతకన్నా ఇంకేం కావాలి? ఆయన గత జీవితం నీకెందుకు? ఆయన ఇప్పుడు ఎంత మారాడు అది చాలు. ఈశ్వరుడు పరమ సంతోషం పొందుతాడు. ఎప్పుడూ ఒకలా ఉన్నవాడి కన్నా మారిన వాణ్ణి చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు. కాబట్టి శుచితాగోపనము, ఈ ధర్మ ప్రచారం అందుకు చేసేవారు ఈ దేశం. అంత గొప్పది. 1,00,000 పోలీస్ స్టేషన్లు పెట్టి సాధించలేని నేరముల నియంత్రణ ధర్మ ప్రచారము ద్వారా సాధిస్తారు. అందుకే ఈ దేశంలో ప్రజలు అంత శీల వైభవంతో ఉండేవారు. ఈ దేశ ప్రజల గురించి, దేశం గురించి ప్రపంచ దేశాలంత గొప్పగా చెప్పుకునేవి అంటే కారణం ఈ దేశంలో ధర్మ ప్రచారానికి ఇవ్వబడినటువంటి సమున్నతమైన స్థానం. చాలా దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే ఇవాళ ధర్మ ప్రచారం కోసమే పని చెయ్యవలసినటువంటి సంస్థలు పేరు అదైనా కొన్ని అసలు అలా పనిచేయకు. పరమేశ్వరుని అనుగ్రహము చేత ఆ లోటు కూడుకొనుగాక, ధర్మ ప్రచారము బహుముఖముగా జరుగుగాక, ప్రజలందరూ ధర్మానురక్తులై భీష్ముడు కన్న కలలు పండుగాక, అందరూ ప్రశాంతముగా జీవించెదరుగాక అని ఆకాంక్షిస్తూ రేపటి రోజున అత్యంత ప్రధానమైన విషయాలు కొన్ని మాట్లాడతాడు. అసలు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఈ ఆశ్రమ నియమాలు అవి కొన్ని మాట్లాడతాడు. ఆ విషయాల గురించి రేపు మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు మనవి చేస్తాడు. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.